ఏం ఏం అవసరమా మీకు? కాదు అంటే కాదు, ఎందుకు అంటే మోటివేషన్ ఎందుకు, ఇన్స్పిరేషన్ ఎందుకు, అసలు ఎందుకు వచ్చిండ్రు మీరు? మీకు అంటే ఉన్నది కదా, మస్తు మోటివేటెడ్ ఉన్నారు, వెరీ హైలీ చార్జ్డ్ అప్ ఉన్నారు. ఇట్లనే పోయి ఎగ్జామ్స్ రాయండి, ఉత్తగానే మార్కులు వస్తాయి. సీరియస్గా అందరు చెప్తారు కదా, చదువుకోవాలి జీవితం బాగుపడుతుంది, చదువుకోకపోతే జీవితం బాగుపడదు, బేకార్ అయిపోతుంది. ఇప్పుడు సుఖపడితే తర్వాత కష్టపడతావు, ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడతావు. మంచి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి కాలేజీలో సీట్ తెచ్చుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని మంచి పిల్లగాడిని చూసి పెళ్లి చేసుకొని మంచి పిల్లల్ని కానీ వాళ్ళకు మంచి చదువు తెప్పించి వాళ్ళకు మంచి స్కూళ్ళల్లో చదివిపించి వాళ్ళకు మంచి ఉద్యోగం వచ్చేటట్టు చేసి వాళ్ళకు మంచి పిల్లగాడిని చూసి పెళ్లి చేసి వాళ్ళకు పిల్లలు ఉడితే వాళ్ళతో ఆడుకొని వాళ్ళు కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు చచ్చిపోయి మన ఆస్తి అంతస్తులు అన్నీ వేరే వాళ్ళ మీద పేర్ల మీద రాసి హాయిగా అయిపోతుంది కదా జీవితం. నో డౌట్, నేను మీకు రాసిస్తా. మీరు ఆకలి సావులు అయితే చచ్చిపోరు, మీరు ఒక పూట తిండి లేకుండా చచ్చిపోయే స్థితి మీకు జన్మలో రాదు. మీరు ఈరోజే మీ స్కూల్ డిస్కంటిన్యూ చేసేసి మీ అమ్మా నాన్నకు చెప్పేసి, మమ్మీ నాకు చదువుకోబుద్ది అయితలేదు, డాడీ నేను చదువుకోని ఏం బతుకుతలేరా అని ఇద్దరు ముగ్గురు ఎగ్జాంపుల్ తీసుకొని, పెద్ద మనుషులు ఎగ్జాంపుల్ ఉంటాయి, దొరుకుతాయి. 10th ఫెయిల్ అయిన వాళ్ళు, పెద్ద పొజిషన్లోకి వచ్చిన వాళ్ళు, 7th చదవని వాళ్ళు, ఏబిసిడీలు రానోళ్ళు, సంతకం పెట్టడానికి రానోళ్ళు, అసలు చదవడానికి రానోళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఎగ్జాంపుల్ దొరుకుతాయి. మంచి వాళ్ళ ఎగ్జాంపుల్ ఇచ్చి మంచి లైఫ్ ఎంజాయ్ చేయండి. ఈ స్కూల్కి పోయి 5-6 గంటలు ఎగ్జామ్ టెన్షన్ పడి, ఎగ్జామ్స్ రాసి తర్వాత రిజల్ట్స్ టెన్షన్ పడి, తర్వాత ఏ కాలేజ్లో సీట్ వస్తుందో, ఎంత డిస్కౌంట్ వస్తుందో అని టెన్షన్ పడి, దాంట్లో మళ్ళీ ఎవ్రీ వీకెండ్ టెస్టులు రాసి, మళ్ళీ ఎంసెట్లు అవి ఇవి అని రాసి, మళ్ళీ సీట్ వస్తుందో లేదని టెన్షన్ పడి అవసరమా ఈ బతుకు మీకు? నిజంగానే అడుగుతున్నా, ఓపెన్గా అడుగుతున్నా, అవసరమా? మంచి క్రికెట్ ఆడుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి, లేకపోతే ఇంకోటి మంచి ఎగ్జాంపుల్ దొరుకుతాయి. అరే కామెడీ చేస్తలేను, గూగుల్ చేయండి, 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరెవరు సక్సెస్ అయినారని గూగుల్ చేయండి, ఒక 5-6 మంది పేర్లు వస్తాయి. ఇంటర్నెట్ వాడతారు కదా. కాదా? మరి నా డౌట్ ఏంటంటే, అంటే ఇట్లనే బతకాలనుకుంటే, నేను 10th ఉన్నప్పుడు చెప్తుంటే, మా డాడీకి చెప్తుంటే, ఏం డాడీ నువ్వు స్కూటర్లో తిరుగుతావు, కారు కొనవా, వాళ్ళకి కారు ఉంది వీళ్ళకి కారు ఉంది, ఏం డాడీ నువ్వు కొత్త సాక్సులు ఇప్పియావా అంటుంటే, సాక్సులకు రబ్బర్ బ్యాండ్ వేసుకుంటుంటే మస్తు ఇన్సల్ట్ అవుతుండే, సరిపోతాయి సాక్సులు. కొత్త స్కూల్ డ్రెస్ కొనుక్కున్నప్పుడు ఒక్కటి స్కూల్కి పోబుద్ది అవుతుండే, తర్వాత పోబుద్ది కాకుండే. మస్తు ఇన్సల్ట్ చేస్తుంటే మా వాళ్ళని, మా మమ్మీని డాడీని. కానీ నాకు అర్థం కాకుండా ఎందుకు చదివిపిస్తున్నారో, నేనే బిజినెస్ చేస్తే కోట్లు సంపాదిస్తా అనే కాన్ఫిడెన్స్ తప్ప ఏముండకుండే. మీ ఏజ్ ఉన్నప్పుడు 15, 16, 17, కొంతమంది ఇక్కడ 18, 19 కూడా అన్నారు. ఏంది ఫెయిల్ అయినరా, అట్లెట్లు వచ్చినాయి 18 ఏళ్ళు 10th క్లాస్లో? అయితే కాదు అంటే నిజంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ రీచింగ్ 10th క్లాస్. ఉత్తగా రాలేదు మీరు 10th క్లాస్కి, మర్చిపోయినరు. చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీకి స్కూల్కి పోవాలంటే ఏడుపు వస్తే మీ అమ్మ డాడీన తీసుకొచ్చి డ్రాప్ చేస్తే, లేదా ఆటో ఎక్కిస్తే, లేదా బస్సు ఎక్కిస్తే ఏడ్చుకుంటూ పోయిన రోజులు ఉన్నాయి, మర్చిపోయినరు. ప్రతిసారి యాన్యువల్ ఎగ్జామ్కి టెన్షన్ పడి 12 ఏళ్ళు కష్టపడి చదివితే 10th క్లాస్కి వచ్చిండ్రు, మర్చిపోయినరు అంతే. యు ఆర్ ఆల్రెడీ అచీవర్స్. 9th పాస్ అయినరు కదా, అయినరా గ్రేట్, అసలు గ్రేట్. మీరు మిమ్మల్ని ఎవరు ఇక్కడ పిలిచి సాల్వలు కప్పి సన్మానం చేస్తలేరు, కానీ యాక్చువల్గా చెయ్యాలి, 10th వచ్చిండ్రు, గ్రేట్ మీరు. అయితే నా డౌట్ ఏంటంటే, నిజంగానే చదువుకుంటే జీవితం బాగుంటుంది, కానీ నేనేమంటా అంటే 18 years వస్తాయి కదా మీకు, 18 years వరకు ఈ మొబైల్ ఫోన్స్లో గేమ్స్ ఆడుకోండి,
బయట కూడా ఆడుకోండి. డీజే టిల్లు, పుష్ప సినిమాలు రిలీజ్ అయినాయి కదా, మిస్ కాకుండా చూడండి. ఓటీటీలు వచ్చినాయి, ఏదైనా సబ్స్క్రిప్షన్ ఒక్కరు తీసుకుంటే వేరే వాళ్ళు ఓటీపీలు షేర్ చేసుకొని దాంట్లో కూడా సినిమాలు చూడండి. చదువు మాత్రం చదవకండి, కానీ 18 years వరకు వెయిట్ చేయండి, లేకపోతే మీరు చైల్డ్ లేబర్ అవుతారు. ఎక్కడన్నా పని చేస్తే చైల్డ్ అవుతారు. 18 years వచ్చినాకనే పని చేయాలి. ఇప్పుడు ఎక్కడ పని చేసి పైసలు తీసుకోకండి, మిమ్మల్ని జైల్లో వేస్తారు, మిమ్మల్ని పనిలో పెట్టుకున్న వాళ్ళకి కూడా వేస్తారు. 18 years వచ్చినాక డిస్కౌంట్లు వస్తే డిస్కౌంట్లా, లేకపోతే నార్మల్గా ఒక క్యాబ్ కూడా కొనుక్కోవచ్చు. లేదా మీ మమ్మీ డాడీని పైసలు అడగండి. మీకు నెక్స్ట్ కాలేజీలలో చదివించే బదులు ఒక 5-6 లక్షల డిస్కౌంట్ల 4 లక్షల్లో కూడా కార్ వస్తుంది, కొనుక్కొని ఓలాలా ఊబర్లా రిజిస్టర్ చేయించుకొని నడుపుకోవచ్చు. నెలకు 30-40 వేలు ఉత్తగా వస్తాయి. లేదా డెలివరీ బాయ్ లాగా కూడా మస్తు అవకాశాలు ఉంటాయి, లేదా వెయిటర్గా కూడా చేయొచ్చు. నేను ఆ ప్రొఫెషన్లు ఉన్న వాళ్ళని డిగ్రేడ్ చేస్తలేను. విత్ ఆల్ రెస్పెక్ట్, విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ స్పీకింగ్ అబౌట్ దెమ్. నాకు తెలిసిన మస్తు మంది ఓలా క్యాబ్ నడుపుకుంటా ఇల్లులు కొనుక్కున్నారు, ఊబర్లో నడుపుకుంటా నెలకు లక్షలు సంపాదించిండ్రు. అండ్ మీరు కూడా ఆడపిల్లలు, నో జెండర్ డిస్క్రిమినేషన్, నాకు ఆడపిల్లల మగపిల్లల అనే తేడా ఉండదు. నిజంగానే మీరు కూడా, మీకు ఇంకొక బెటర్ ఫెసిలిటీ ఏముంటుంది తెలుసా? ఎంతుంది పెళ్ళి ఏజ్? 18 21? 21 చేసిండ్రా ఇప్పుడు? అయ్యో, ఎట్లా ఇంకా 5-6 ఏళ్ళు ఉంది, ఏం కాదు, గడిచిపోతుంది. మీ మమ్మీ డాడీ ఉంటారు కదా, గడిచిపోతుంది. తర్వాత పెళ్ళి కూడా చేసుకోవచ్చు. పెళ్ళి చేసుకున్నాక మా అమ్మ హోమ్ మేకర్, హౌస్ వైఫే, ఏం తక్కువ కాదు, మంచిగా గడిపేయచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అయితే ఆనెస్ట్గా చెప్తున్నా, ధైర్యం చేసి గుండె ధైర్యం పెంచుకొని చదవబుద్ధి కాకుంటే, చదవబుద్ధి భూమి మీద ఎవరికి కూడా కాదు, 6 సబ్జెక్టులు ఉంటాయి. ఏ సబ్జెక్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఉంటే 1-2 సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అది కొంతమందికే. మిగతా సబ్జెక్టుల మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అన్నీ చదవాలి, అన్నిట్లో పాస్ కావాలి. నాకు 5 సబ్జెక్టులలో 100 out of 100 వచ్చినాయి, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా అంటే కూడా ఫెయిల్ అయినావు. సో కష్టపడి చదువుతూనే పాస్ అవుతాం కదా. దాని బదులు ఇంటికి పోయి చెప్పండి అంటున్నా నేను, చదవబుద్ధి కాకుంటే చదవబుద్ధి అవుతలేదని. ఏమన్నా అవుతుందా? కొడతారా? ఎక్స్ప్లెయిన్ చేయండి, కన్విన్స్ చేయండి. మరి ఇన్నేళ్ళు ఎందుకు చదువుకున్నారు? నాకు వాళ్ళని చూస్తే డౌట్ వచ్చింది, అందుకు అడుగుతున్నా. ఇక్కడికి వచ్చి ఫ్రూటీ బాటిల్ పగలగొట్టేది ఉంటే ఎందుకు వచ్చినావు? నాటకాలు ఆడుతున్నావా? ఫ్రూటీ బాటిల్ పగలగొట్టే ప్లేస్ కాదు ఇది, సినిమా థియేటర్ కాదు ఇది. పని బాట లేకుండా ఇక్కడికి రాలేదు. అండ్ మిమ్మల్ని ఒవ్వని కూడా అంటలేను. ఎంత రెస్పెక్ట్ ఉందంటే మీ మీద నాకు మస్తు రెస్పెక్ట్ ఉంది. ఫ్రూటీ బాటిల్ పగలగొట్టినోడిని అంటున్నా. చిల్లరోడివా? తెలివి లేదా? నాకు ఫిజిక్స్ సార్ వేణుగోపాల్చారి అని ఫిజిక్స్ సార్ ఉండే ఇంటర్మీడియట్లో. ఫిజిక్స్ సార్ మస్తు ఇష్టమైన అంటే నాకు. ఏం చెప్తుండే, పిచ్చెక్కిస్తుండే. అంటే సబ్జెక్ట్ అట్లా కూడా చెప్తారా అనిపిస్తుండే. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఒక ట్రైనర్, నేను బిఫోర్ బీయింగ్ ఏ స్టోరీ టెలర్, బిఫోర్ టేకింగ్ దిస్ సెషన్స్ ఐఎమ్ ఏ టీచర్. నేను ఒక ట్రైనర్. సబ్జెక్ట్ యాప్టిట్యూడ్ అని ఉంటుంది, దానికి ట్రైనర్ అయినా. కంప్లీట్ ఇన్స్పిరేషన్ నాకు ఆ వేణుగోపాల్చారి సార్ నుంచి వచ్చింది. క్లాస్ చెప్తే పిన్ డ్రాప్ సైలెన్స్ కూర్చుంటుండ్రి, వింటుండ్రా లేదా పక్కన పెట్టు. 50 నిమిషాల క్లాసు ఒక్కడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండే, ఆయన ఒక్కరిని కూడా ఒక మాట కూడా తిట్టకుండే. నేను ఇప్పుడు తిట్టినా చూడు సమ్ XYZ పర్సన్ని, ఆ పర్సన్కి పేరు కూడా అవసరం లేదు నా దృష్టిలో. నాకు ఫ్రూటీ బాటిల్ పగలగొట్టుడు, విజిల్ వేసుడు. విజిల్ అంటే నేను ఏదైనా మైండ్ బ్లోయింగ్ కొటేషన్ చెప్తానో, పాయింట్ చెప్తానో, నువ్వు విజిల్ అయ్యి చప్పట్లు కొట్టు, గట్టిగా అరువు. అది నేను చెప్పిన దానికి అరువు. నేను చెప్తున్నప్పుడు మధ్యలో అరుస్తే నాకు నాన్ సెన్స్ అనిపిస్తుంది. ఫిజిక్స్ సార్ ఎందుకు గుర్తొచ్చిండంటే, నేను ఒకరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లా ఇట్లా క్లాస్ రూమ్లా వెనక బెంచ్లో కూర్చొని నేను, భాను, కిరణ్, అమృతేష్, రామ్రెడ్డి, మేము 5గురము మస్తు నాటిగళ్ళం, మస్తు మిస్చ్యూస్ చేసేటోళ్ళం, ఫుల్ ఎంజాయ్ చేసేటోళ్ళం లైఫ్ని. ఎట్ ద సేమ్ టైం చదివేటోళ్ళం కూడా. కాబట్టి మాకు ఒకరికి ఒక మాట అనడానికే పాయింట్ ఇచ్చేటోళ్ళం కాదు, చదివేటోళ్ళం, చదువుతూ అన్ని చేసేటోళ్ళం. అయితే మేము ఆ రోజు క్లాస్లో కూర్చున్నాం. ఆయన క్లాస్ చెప్తున్నాడు, పిన్ డ్రాప్ సైలెన్స్, యాజ్ యూజువల్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. నేను వెనకాల కూర్చొని నేను కూడా క్లాస్ వింటున్నా క్లాస్ అయిపోయింది. వేణుగోపాల్చారి సార్, ఇది క్లాస్ రూమ్ అనుకోండి,
ఇక్కడ డోర్ ఉంటుంది, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కుకట్పల్లి. ఇక్కడ డోర్ ఉంటుంది. ఎవరైనా లెక్చరర్ లోపల రావాలంటే ఈ డోర్ల నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ పోయి అక్కడ క్లాస్ చెప్పాలి, అక్కడ బోర్డు ఉంటుంది. మళ్ళీ క్లాస్ అయిపోయినాక బయటికి పోవాలంటే ఇట్లా వచ్చి, ఇది మా బెంచ్ ముందు నుంచి ఇట్లా పోయి ఈ డోర్ల నుంచి బయటికి పోవాలి. వేణుగోపాల్చారి సార్ క్లాస్ అయిపోయింది, ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు, నేను ఇట్లా కూర్చున్నా, నా పక్కన నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను కార్నర్ సీటు. సార్ ఇట్లా వచ్చి లేస్తాం కదా, మనం లేచి నిలబడతాం కదా, పోయేటప్పుడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి లేచి నిలబడతాం కదా, వచ్చేటప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తాం. అట్లా చెప్పేటప్పుడు థ్యాంక్ యూ సార్ చెప్పేటప్పుడు ఇట్లా వచ్చిండు, వచ్చిన భుజం మీద చేసి ఇట్లా బయటికి తీసుకపోయిండు నన్ను కూడా. ఏం చైతన్య క్రికెట్ బాగా చూస్తావా అన్నాడు. ఫుల్ సార్, పిచ్చి క్రికెట్ అంటే జింబాబ్వే కెన్యా మ్యాచ్ ఉన్నా అలారం పెట్టుకొని మరీ చూస్తా, అంత పిచ్చి నాకు అని చెప్పిన. సర్ప్రైజ్ అయినా, ఈయన ఎట్లా కనుక్కున్నాడని సర్ప్రైజ్. ఆయనకు ఎప్పుడు చెప్పలేదు నేను క్రికెట్ అంటే ఇష్టం అని. ఏం చైతన్య క్రికెట్ అంటే ఇష్టం అంటే మస్తు ఇష్టం సార్ అని చెప్తే తీసుకుపోయి ఎవరు చైతన్య ఫేవరెట్ ప్లేయర్ అన్నాడు. అప్పటికి యువరాజ్ సింగ్ పీక్స్ ఆఫ్ ఫామ్లు ఉన్నాడు, 6 కొడుతున్నాడు. ఇట్లా యువరాజ్ సింగ్ అంటే ఇక యువరాజ్ సింగ్ క్రికెట్ ఆడుతుంటే ఇట్లా అతుక్కపోయి చూసేటోళ్ళం. యువరాజ్ సింగ్ లాగా ఆడాలని నేను రైట్ హ్యాండర్ అయినా కాలేజ్లో లెఫ్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్లా కాళ్ళు లేపి ఇట్లా 6 కొట్టడం అంత ఇష్టము. అట్లాంటి టైంలో ఆయన ఏం చైతన్య ఎవరు ఫేవరెట్ ప్లేయర్ అంటే బై డిఫాల్ట్ నోట్ల నుంచి వచ్చేసింది యువరాజ్ సింగ్ సార్ అని. అంటేనే ఆయన అన్నాడు, అవునా వివిఎన్ రిచర్డ్స్ అనుకున్నా అన్నాడు. వివిఎన్ రిచర్డ్స్ అనే ప్లేయర్ ఒక ఆయన ఉన్నాడని నాకు అప్పటివరకు తెలియదు. ఆయన వెస్టిండీస్లో టాప్ మోస్ట్ ప్లేయర్. 1983 వరల్డ్ కప్ ఫైనల్లో వివిఎన్ రిచర్డ్స్ వికెట్ తీసినాక ఇండియా సగం గెలిచింది మ్యాచ్. సో వివిఎన్ రిచర్డ్స్ అన్నట్టు ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ అనమాట. ఆయనకు ఫ్యాన్స్ ఎట్లుంటుండ్రు అంటే ఇట్లా అంటుండ్రు. ఆయన అనుకున్నా అన్నాడు. నేను ఆయన సర్ప్రైజ్గా చూసిన వేణుగోపాల్చారి సార్ని. ఏంది వివిఎన్ రిచర్డ్స్ అవడు అన్నాడు. చూస్తే వివిఎన్ రిచర్డ్స్ అనుకున్న చైతన్య ఆయన కూడా నీలానే, సేమ్ నీలానే చూయింగం నమ్ముతాడు అన్నాడు. నేను ఆ రోజు క్లాస్లో ఆయన క్లాస్ చెప్తుంటే అల్లరి చేయలే, మాట్లాడలే, కానీ బబుల్గమ్ వేసుకొని నోట్లా బూమర్ వేసుకొని వింటున్నా. క్లాస్ అంతా 50 నిమిషాలు క్లాస్ చెప్పిన తర్వాత నా భుజం మీద చేసి బయటికి తీసుకొచ్చి ఎవ్వరు లేనప్పుడు వివిఎన్ రిచర్డ్స్ నీ ఫేవరెట్ ప్లేయర్ అనుకున్నా. ఆయన కూడా చూయింగం నమ్ముతాడు నీలానే, కానీ ఆయన గ్రౌండ్లో నమ్ముతాడు, నువ్వు క్లాస్లో నమ్ముతున్నావు, అంతే తేడా అన్నాడు. వెళ్ళిపోయాడు. పట్టని చెంప పగలగొట్టినా తక్కువ బాధ అవుతుండే. ఎట్లా తగిలింది తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా నాకు ఇండైరెక్ట్గా? ఆయనకు తెలివి ఉంది, క్రికెట్ ఆడుకుంటా గ్రౌండ్లో ఒక యాటిట్యూడ్ కోసం చూయింగం నమ్ముతాడు. ఆయన వివిఎన్ రిచర్డ్స్ చూయింగం నమ్ములుకుంటూనే ఆడతాడు క్రికెట్ అంతా. ఆయనతోనే స్టైల్ వచ్చింది చూయింగం నమ్ములుతూ క్రికెట్ ఆడే. ఆయన గ్రౌండ్లో నమ్ములుతాడు, నువ్వు క్లాస్లో నమ్ములుతున్నావు అన్నాడు. నాకు ఏమర్థమైంది తెలుసా ఆ రోజు? ఏ పని తప్పు కాదు, ఫ్రూటీ బాటిల్ పగలగొట్టడం తప్పే కాదు, కానీ ప్లేస్ తప్పు. మనం చేసే పని ఎప్పుడు కూడా తప్పు ఉంటుంది. నువ్వు ఇవే బట్టలు వేసుకొని ఇంతే సైలెంట్గా క్రికెట్ ఆడితే తప్పు. క్రికెట్ ఆడేటప్పుడు కాలర్ లేపుకోవాలి. క్రికెట్ ఆడేటప్పుడు అవతలోడు మన యాటిట్యూడ్కే సగం భయపడాలి. క్రికెట్ ఆడేటప్పుడు అవతల వాళ్ళని స్లెడ్జింగ్ చేయాలి, అవతల వాళ్ళని డీమోటివేట్ చేయాలి. అవతల టీం మంచిగా ఆడుతుంటే స్ట్రాటజీస్ వేయాలి, పంచులు వేయాలి, సెటైర్లు వేయాలి. క్రికెట్ ఆడేటప్పుడు చేయాలి. సినిమాకి పోయి విజిల్స్ వేయాలి, చప్పట్లు కొట్టాలి. అదే గుడికి పోయి అందరు గంట కొడుతున్నాడు, నేను క్రియేటివ్గా విజిలేసి చప్పట్లు కొడతా అంటే కొట్టినా కొడతారు. ఆడ ఆర్తిస్తున్నప్పుడు నువ్వు విజిలేసి చప్పట్లు కొట్టు, పిచ్చోడిని చూసినట్టు చూస్తాడు. అదే నువ్వు థియేటర్కి పోయి మన బాలయ్య బాబు సినిమా రిలీజ్ అయినప్పుడు పోయి గంట కొట్టి దండం పెట్టు. ఎలా కొడతారు ఫ్యాన్స్? ఏం చేస్తున్నావు? గుడిలా దండం పెట్టి గంటనే కొట్టాలి, థియేటర్లా విజిలేసి చప్పట్లే కొట్టాలి. మనం చేసే పని ఎప్పుడు తప్పు కాదు, కానీ అది సరైన టైంకి చేస్తున్నావా, సరైన ప్లేస్లో చేస్తున్నామా అనేది పాయింట్. ఇక్కడికి వచ్చిన పర్పస్ వేరు, ఇక్కడికి మీరు వచ్చిన పర్పస్ వేరు, ఇక్కడికి మేము వచ్చిన పర్పస్ వేరు, ఇక్కడ కండక్ట్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళ పర్పస్ వేరు. ఎందుకు చేసిండ్రు? అంతమందిని పిలిచి, అంతమందికి సాల్వా కప్పి, బొకే ఇచ్చి,
ఇంత ఆర్గనైజ్ చేసి ఇన్ని చైర్లు ఇంత డ్రీమ్స్ 2022 అనే పోస్టర్ ఆలోచించి ఎంత మైండ్ బ్లోయింగ్ విషయం ఇది చేస్తే కదా తెలుస్తుంది మీకు. అండ్ నేను అన్నది నువ్వు క్యాబ్ డ్రైవర్గా, నువ్వు వెయిటర్గా, నువ్వు డెలివరీ బాయ్గా నువ్వు పెళ్లి చేసుకొని హాయిగా లైఫ్ లీడ్ చేయి అన్నది. ఐ వాజంట్ సీరియస్ అబౌట్ ఇట్. వాట్ ఐ మెంట్ ఈస్ యూ డోంట్ డిజర్వ్ దట్ లైఫ్ అండ్ యువర్ పేరెంట్స్ డోంట్ డిజర్వ్ దట్ లైఫ్. యువర్ పేరెంట్స్ డోంట్ వాంట్ యూ టు బీ ఇన్ దట్ స్టేజ్. అందుకే చదివిపిస్తున్నారు. వాళ్ళు గర్వంగా నువ్వు ₹1,00,000 సంపాదించినా, నువ్వు డ్రైవింగ్ చేసుకుంటే ₹1,00,000 సంపాదిస్తే రేపు వాళ్ళ కజన్స్ కూతురు పెళ్లికో, కొడుకుల పెళ్లికో, బంధువుల చుట్టాల పెళ్లికి పోతే మీ కొడుకు ఏం చేస్తున్నాడంటే, మావాడు తెలియదా నీకు, ఎప్పుడు బుక్ చేసుకోలే క్యాబ్, ఏం నడుపుతాడు తెలుసా, ఎక్కడికి ఎప్పుడు పోవాలన్నా ఇట్లా టైంకి చేరుస్తాడు మావాడు, క్యాబ్ నడుపుతుంటే ఎట్లుంటుంది తెలుసా అని గర్వంగా చెప్పుకోరు వాళ్ళు. నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఏం చేసినా, అండ్ నువ్వు కూడా గర్వంగా చెప్పుకో. యూ ఆల్ హ్యావ్ టు బీ ఇన్ దట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ వేర్ పీపుల్ షుడ్ గో మ్యాడ్ అబౌట్ ఇట్. జెలసి కుల్లి ఇట్లా నువ్వు బయటికి వస్తుంటే ఒకసారి ఆలోచించు. ఈవెన్ ఫర్ గర్ల్స్ హియర్, మీరు బయటికి వస్తే, మీ ఇంటి నుంచి బయటికి వస్తే మీ పక్కింటి ఆంటో ఎదురింటి ఆంటో చిన్న పిల్లగానికి అన్నం తినిపిస్తుంది అనుకో, నువ్వు అప్పుడే ఇట్లా బయటికి పోతున్నావు. లేదా చిన్న పిల్లగానికి స్కూలుకు రెడీ చేస్తుంది, స్కూలుకు రెడీ చేసి స్కూల్ బ్యాగ్ వేస్తూ వానికి దువ్వుతుంది, వానికి కోమ్ చేస్తూ పంపిస్తే నువ్వు అప్పుడే బయటకు వస్తున్నావు. వాడు ఏడుస్తున్నాడు స్కూలుకు పోను అని, నువ్వు అప్పుడే బయటకు వచ్చినావు. బయటకు వస్తానే మీ పక్కింటి ఆంటీ అన్ని రెడీ చేసుకుంటా వాడు స్కూలుకు పోనంటుంటే, పోవారా స్కూల్కి, పోకపోతే అన్నలాగా అయిపోతావు చూడు అన్నది. నీకు వినిపించింది? పోకపోతే అన్నలాగా అయిపోతావు, లేదా పోకపోతే అక్కలాగా అయిపోతావు. వినిపించింది? ఫస్ట్ టైం కదా కొంచెం నవ్వు వస్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ బయటికి పోతుంటే, నెక్స్ట్ డే అదే ఆంటీ అదే పిల్లోనికి అట్లే రెడీ చేసుకుంటా మళ్ళీ వాడు స్కూల్కి పోనంటే, పోకుంటే అన్నలాగా అయిపోతావు అన్నది. 2 సార్లు 3 సార్లు 4వ సార్లు వింటున్నప్పుడు ఏడుపు వస్తుంది. ఏడిస్తే కలిసి ఉంటుంది, గుండెల మీద ఎవరో తంతున్నట్టు అనిపిస్తుంది, బాధ అవుతుంటుంది. ఆంటీ ఏంటి ఇట్లా చేస్తుంది అనిపిస్తుంది. ఆంటీని పోయి తిట్టబుద్ధి అవుతుంది, తిట్టలేము, నోట్లో మాట రాదు. నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తాం తెలుసా, ఆంటీ బయట ఉందా లేదా అని తొంగి చూసి, లేకపోతే బయటికి పోతాం. నీ ఫ్రెండ్స్ నువ్వు హీరో రా, నువ్వు కింగ్ రా అన్న ఫ్రెండ్స్ రేపు పొద్దున నువ్వు సరిగ్గా సెటిల్ కాలేదనుకో, ఈడేడ అప్పు అడుగుతాడో, ఈడేడ పైసలు అడుగుతాడో అని నీ ఫోన్లు ఎత్తడం బంద్ చేస్తాడు. ఉండొచ్చు నీ ఫ్రెండ్కి కోట్లు ఆస్తుండొచ్చు, నీ ఫ్రెండ్కి 100 ఎకరాల పొలం ఉండొచ్చు, వాళ్ళ నాన్నకు 100 ఎకరాల పొలం ఉండొచ్చు. ఆనికి నేను ఏం చేయకుండా ఎట్లా సెటిల్ అవుతానా అనే క్లారిటీ ఉండొచ్చు. నీ లైఫ్ చూసుకో. వాట్ డూ యూ వాంట్ టు బీ, వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్, వాట్ ఈస్ యువర్ డిజైర్. చదువుకుంటే బాగుపడతావని ప్రతి ఒక్కడు చెప్తాడు. చదువుకోకపోతే ఎందుకు బాగుపడమో ఒకసారి కామన్ సెన్స్తో ఆలోచించి. వచ్చినాయి కదా 16 ఏండ్లు, ఇంకెంత కావాలి ఏజ్? ఆలోచించు, నీ లైఫ్ ఎట్లుండాలనుకుంటున్నావు? హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 10 years? నాకు ఒక్కటి చెప్పు. ప్రతి ఒక్కరు టైం వాల్యూ చెప్తారు కదా, టైం ఇంపార్టెంట్, ఒక్కసారి పోతే మళ్ళీ రాదు, టైం ఇంపార్టెంట్, ఇప్పుడు పోతే తిరిగి రాదు, నువ్వు యూటిలైజ్ చేసుకోరా టైంని వేస్ట్ చేసుకుంటే రేపు పొద్దున మస్తు బాధపడతావు లైఫ్ లా అని చెప్తారు కదా. నాకు ఒక్కటి చెప్పు, టైం వాల్యూ ఎంత టైం వాల్యూ? ఇప్పుడు నా పర్సులో ₹2,000 నోటు ఉందనుకో, దాని వాల్యూ 2,000. నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నా అనుకో, నేను ఈరోజు లీవ్ పెట్టినా అనుకో, LOP అంటారు, లాస్ ఆఫ్ పే అంటారు. లాస్ ఆఫ్ పే ఎంత అవుతుంది అంటే ₹1,000 2,000 అవుతుంది, నా శాలరీ మీద డిపెండ్ అయ్యి. అట్లా ప్రతి దానికి ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు నేను అరటి పండ్లు కొనాలనుకో, డజన్ ₹40 ₹50 ఒక వాల్యూ ఉంది. అట్లా ఇప్పుడు మనం స్పెండ్ చేస్తున్నాం కదా టైం, రోజు స్పెండ్ చేస్తున్నాం కదా, మీ టైం వాల్యూ ఏంది? ఎవరైనా చెప్పిండ్రా నీ టైం వాల్యూ ఎంతను? నేను చెప్పాలా? పార్టిసిపేట్ చేస్తారా? సీరియస్గా చెప్తా. ఇల్లాజికల్గా చెప్పా, ఇంప్రాక్టికల్గా చెప్పా, మీలోనే అంతుంది, అగ్ని జ్వాల రగులుతుంది, లే పరిగెత్తు అని మోటివేట్ చేయ? ఏం కూడా చేయ. మీ అన్న చెప్తున్నాడు అనుకో, మీ పక్కింటోడు చెప్తున్నాడు అనుకో, ఎవడు చెప్తున్నాడు అనుకుంటావో, నీ వెల్ విషర్ చెప్తున్నాడు అనుకో, నీకు ఒక మ్యాథమెటిక్స్ వచ్చా, క్యాలిక్యులేషన్స్ వచ్చా, సీరియస్గా వచ్చా? 104 into 105 చెప్పు. నేను చెప్పాలా? 104 into 105 10945 అవుతుంది. ఎట్లా చెప్పాలా? సింపుల్గా ఒకసారి టైం పాస్ చేద్దాం. 104 105 కదా, 4 into 5 సారీ నేను తప్పు చెప్పిన, ఐఎమ్ రియలీ సారీ, 10920 అవుతుంది. నాకు 104 into 105లా 4 5s తెలుసు కదా మీకు, 4 5s ఎంత? అది పక్కన రాసుకో అంటే బుక్లో కాదు మైండ్లో రాసుకో. 20 గుర్తుంది కదా. 104 + 5 ఎంత?
104 + 5 109. 20 ఆల్రెడీ ఇటు పక్క రాసుకున్నాం, రైట్ హ్యాండ్ సైడ్ 20. 109 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్. 10920 అయిపోయింది ఆన్సర్. సీరియస్గా అయిపోయింది. 10920. ఇంకొకటి చేద్దాం. 107 × 106. 107 × 106. నాకు ఒకటి చెప్పండి, 107 + 6 ఎంత? 107 + 6 113. 113 ఇటు పక్క రాసేసుకుందాం. 7 × 6 = 42. ఆన్సర్ ఎంత తెలుసా? 11342. అయిపోయింది. అంటే ఒక ప్రాబ్లంని అట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. లైఫ్ని అట్లా మార్చుకోవచ్చు, ఇట్లా మార్చుకోవచ్చు. తేడా ఏం తెలుసా? చిన్న లాజిక్. ఆ చిన్న లాజిక్ మనకు అర్థమైంది అనుకో, నన్ను నమ్మండి, ఇప్పటి నుంచి నాకు ఒక 15-20 మినిట్స్ టైం ఇచ్చేసేయండి. మీరు వద్దన్నా, మీకు నేను నచ్చకపోయినా, నేను చెప్పే పాయింట్ మాత్రం నచ్చకుండా ఉండదు. ఇది మీకు లైఫ్ లాంగ్ గుర్తొస్తూనే ఉంటుంది. ఎందుకంటే టైం వాల్యూ నాకు తెలుసు కాబట్టి నేను మీ టైం వేస్ట్ చేయను, నా టైం వేస్ట్ చేసుకోను. ఇప్పుడు మీకు 16 ఏండ్లు లేదా 15 ఏండ్లు, 10 ఏండ్ల తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ నిజాయితీ చెప్పండి, ఎట్లా సెటిల్ అవుతాం అనుకుంటున్నారు? వాల్యూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనీ గురించే మాట్లాడదాం. నెలకు ఎంత కావాలి? ఎక్కువ ఆశించకండి, వస్తే బోనస్. తక్కువ కోరుకోకండి, మిమ్మల్ని మీరు తక్కువ ఎస్టిమేట్ అయ్యకండి. నెలకు ఎంత సంపాదిస్తే నేను హ్యాపీగా బతకగలుగుతా అని మీరు అనుకుంటున్నారు? ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎంత ఉంటే మంచిగా ఉంటుంది? రఫ్గా ఒక ఫిగర్, ఒక బెంచ్ మార్క్ పెట్టుకుందాం. ఎంత? 1 lakh. 10,000 సరిపోదు, ఈరోజే సరిపోదు. 1,00,000 అనుకుందాం. 1,00,000 అనుకుందాం. 1,00,000 నెలకు 1,00,000. 10 ఏళ్ళ తర్వాత కదా, ఈ రోజు కూడా 1,00,000 వస్తే మంచిగానే ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత కాబట్టి 1,00,000 అయితే పెట్టుకుందాం. 1,00,000 రూపాయలు నెలకు 1,00,000 మీ శాలరీ. ఆ స్టేజ్లో సెటిల్ కావాలి. 10 ఏళ్ళ తర్వాత నెలకు 1,00,000 రూపాయల శాలరీతో మీరు సెటిల్ కావాలంటే ఈరోజు ఇష్టం వచ్చినట్టు లైఫ్ ఎంజాయ్ చేసి, ఇంటి పక్కన కొట్టుంటుంది కదా, దాంట్లో సిగరెట్ తాక్కుంటా ఎవడు చూస్తున్నాడో చూస్తలేడో అని సిగరెట్ అలవాటు చేసుకొని. ఎందుకంటే 10th వచ్చినాం, 10th వస్తే గ్రేట్, 10th అయిపోతే ఇంకా గ్రేట్. అప్పుడు ఏం చేయాలి? యూనిఫామ్ తీసి పడేయాలి. తర్వాత ఏం అలవాట్లు చేసుకోవాలి? మందు కొట్టాలి, సిగరెట్ తాగాలి, ఇంకేమైనా చిల్లర అలవాట్లు ఉంటే అవి కూడా చేసుకోవాలి. అప్పుడప్పుడు గ్యాంబ్లింగ్ కూడా ఆడాలి. లేకపోతే మొగోళ్ళు ఎట్లయితారు? వేస్ట్ గాళ్ళు అవుతారు కదా. సిగరెట్ తాకుంటే గలీజ్ కదా. ఎట్లుంటుంది సిగరెట్ స్టైల్గా? ఎట్లుంటుంది? ఇట్లా తాగినాం అనుకో, చూస్తా హీరో చెప్తా, సిగరెట్కి కూడా వస్తా. కానీ నాకు మీరు చెప్పండి, మీరు కూడా చెప్పండి, 1,00,000 రూపాయలు నెలకు 1,00,000 రూపాయలు కావాలంటే ఇట్లా వస్తాయా 10 ఏళ్ళ తర్వాత? ఇట్లా ఈరోజు పండుకొని లేసి ఇష్టం వచ్చిన పనులు చేసి ఎగ్జామ్స్కి చదవకుండా ముందు రోజు కాపీ కొట్టి, ముందు రోజు కాపీ ఎట్లా కొట్టాలో ఆలోచించి ఆ రోజు కాపీ కొట్టి, లేకపోతే ఎగ్జామ్ ముందు 1 డే బ్యాటింగ్ అంటారు. నాకు చాలా చిల్లర అనిపిస్తుంది. నేను 1 డే బ్యాటింగ్ చేస్తా అంటారు. ఎందుకు చేస్తావు బ్యాటింగ్? చెయ్యకు. క్రికెట్ ఆడుతున్నావు, 1 డే బ్యాటింగ్. చదువుకుంటున్నావు, చదువుకోనికి కాలేజ్ పోతున్నప్పుడు చదవాలి, లేదా స్కూల్కి పోతున్నప్పుడు చదవాలి. అయితే ఈ రోజు నుంచి కరెక్ట్ కష్టపడితే ఆ రోజు నీకు 1 lakh వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా 1 lakh వస్తుంది అనుకుందాం. 1 lakh శాలరీ అంటే నువ్వు ఈ రోజు నుంచి పెడుతున్న ఇన్వెస్ట్మెంట్. మీ అమ్మా నాన్నలు సేవింగ్స్ చేస్తుంటారు, భూములు కొంటుంటారు, లేకపోతే సేవింగ్స్ చేస్తుంటారు, చిట్టీలు కడుతుంటారు. ఎందుకు కడతారు తెలుసా? నెల నెల అది ఇన్ని నెలలు కడితే మనం కట్టిన దానికంటే ఎక్కువ వస్తుంది కాబట్టి కడతారు. బ్యాంకుల జమ చేసుకుంటారు, ఎల్ఐసి పాలసీలు తీసుకుంటారు, భూమి కొంటారు. భూమి ఎందుకు కొంటారు తెలుసా? భూమి కాన్సెప్ట్ ఏం తెలుసా? ఈరోజు నేను 1,00,000 రూపాయలు పెట్టి భూమి కొన్నా అనుకో, అది 3 ఏళ్లలో డబుల్ అయితే నా ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ అయినట్టు. అంటే 3 ఏళ్లలో అది 2 లక్షలు అవుతుంది అనే కోరికతోని డబ్బులు పెడతారు. అయితే మన దగ్గర పైసలు లేవు కాబట్టి, మనం ఇంకా స్టూడెంట్స్ కాబట్టి మనం టైంని ఇన్వెస్ట్ చేద్దాం. ఈ రోజు నుంచి నువ్వు టైంని కరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్ళ తర్వాత నీకు నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి అనుకుందాం. నెలకు 1,00,000 రూపాయలు అంటే నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 30 days, రఫ్గా 30 days. సండేలు ఒక హాలిడేలు తీసేస్తే 25 రోజులు అనుకుందాం. 25 days మనం పని చేద్దాం అనుకుందాం. 25 daysకి నువ్వు సంపాదిస్తున్నది 1,00,000 రూపాయలు. 25 daysకి 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఈ రోజు నుంచి నువ్వు కష్టపడాలి. ఈ రోజు నుంచి కష్టపడ్డది అప్పుడు రిటర్న్స్ వస్తాయి నీకు. అప్పుడు విత్డ్రా చేసుకుంటావు. అప్పుడు నువ్వు కొన్న భూమిని అమ్మేస్తే పైసలు వస్తాయి. 25 రోజులకు 1,00,000 రూపాయలు అంటే రోజుకి ఎంత? మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్స్, 25 రోజులకు 1,00,000 రూపాయలు అంటే రోజుకి ఎంత? 25 days 1 lakh rupees per day, 4,000. 1 lakh by 25 ఎంత? 4,000. నీ 1 day 4,000. రోజుకు 4,000 సంపాదిస్తున్నావు. రోజులో రఫ్గా లంచ్ టైం ఆ టైం తీసేస్తే 8 గంటలు కష్టపడాలి. ఆఫీస్ అవర్స్ అంటారు దాన్ని. 8 గంటలకు 4,000 రూపాయలు.
8 గంటలకు 4,000 రూపాయలు అంటే గంటకు ఎంత? 8 గంటలకు 4,000 అంటే గంటకు ఎంత? 500 రూపీస్. 500 రూపీస్. నేను చెప్తున్నా, గంట సేపు నువ్వు వేస్ట్ చేసినావంటే 500 రూపీస్ వేస్ట్ చేసినట్టు. అప్పుడు కాదు, ఇప్పటి నుంచి. ఇప్పుడు నీకున్న గంటకి విలువ 500, ఇప్పుడు నీకున్న ఒక రోజు విలువ 4,000. 1 డే వాల్యూ నీది ఎంత తెలుసా? 4,000. ఫీల్గా, ఉట్టిగా బయటికి కాదు, లోపల ఫీల్గా. నువ్వు ఇంటికి పోయేటప్పుడు మీ నాన్న ఏదో బిల్లు కట్టమని నీకు 4,000 రూపాయలు ఇచ్చిండు, దొంగ వచ్చి నీ 4,000 ఎత్తుకపోయిండు, లేదా నీ పర్సు పడిపోయింది, 4,000 పక్కన పడిపోయినాయి, ఎక్కడ నువ్వు పెట్టినో మర్చిపోయినావు, లేదా నీ 4,000 ఫోన్ పోయింది, బాధపడతావా లేదా? ఎన్ని రోజులు బాధపడతావు? ఈ రోజు నీ 4,000 పోతే ఎంత బాధపడతావు తెలుసా? రేపు పొద్దున నీకు పెళ్ళై పిల్లలు పుడితే మీ కొడుకుకి కూర్చోబెట్టి చెప్తుంటావు, అరే ఆ రోజు ఒక సెషన్ పోయినారా, అనవసరంగా పోయినా, మోటివేషనల్ సెషన్ అని ఏదో పిలిచిండ్రు, నా 4,000 రూపాయలు పోయినాయిరా. అప్పుడు నీ పిల్లలకు పెళ్ళై వాళ్ళ కొడుకులో కూతురులో పుడితే నీ మనవరాళ్ళకు కూడా చెప్పుకుంటుంటావు, 4,000 పోయినాయిరా ఒక రోజు నావి, క్లబ్ బస్సులో పోతుంటే పడిపోయినాయి, ఎవడు తీసుకుపోయిండో అని వాడిని ఒక గలీజ్ మాట తిట్టి నా 4,000 పోయినాయి అని నీకు ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుంటుంది. ఒక్క రోజు వేస్ట్ చేసి, ఒక రోజంతా వేస్ట్ చేసి ఎప్పుడన్నా బాధపడ్డావా? నా 4,000 రూపాయలు పోయినాయి, నా 4,000 రూపాయలు పోయినాయి. 2 రోజులు వేస్ట్ చేసి 8,000 పోయినాయి. నెలంతా వేస్ట్ చేసి 1,00,000 రూపాయలు పోయినాయి. ఎప్పుడన్నా లైఫ్లో ఒక్కసారన్నా? టైం విలువ మనీ కంటే ఎక్కువ ఉంటుంది. వేస్ట్ చేస్తున్నావంటే నా అర్థం క్రికెట్ ఆడుతున్నావని కాదు. క్రికెట్ ఆడితే మస్తు ఎంజాయ్ చేసినట్టు. వేస్ట్ చేస్తున్నావంటే అర్థం రేపటి గురించి ఆలోచన లేకపోవడం. ప్రతి ఒక్కరూ స్పీచ్లు ఇచ్చుకుంటా చెప్పే మాట, లైఫ్ ఈజ్ టూ షార్ట్, ఎంజాయ్. జీవితం చిన్నది, ఎంజాయ్ చేయి. జీవితం చిన్నది ఎక్కడైంది, ఎట్లయింది? జీవితం చిన్నది కాదు కదా, జీవితం చాలా పెద్దది. 25-30 ఏళ్ళు వచ్చినాక బతుకుతావా లేదా, బతకాలని ఉందా లేదా? 25 ఇయర్స్కి చచ్చిపోవాలని ఉందా, బతకాలని ఉందా? 30 ఇయర్స్కి బతకాలని ఉందా, ఎండ్ చేసేయాలని ఉందా? జీవితం చిన్నది కదా, మరి ఈ రోజే చచ్చిపో. మరి జీవితం చిన్నది కదా, ఇన్ని రోజులు ఎందుకు బతికినావు? 15 ఏళ్ళు 16 ఏళ్ళు. జీవితం చిన్నది కదా. చిన్నది ఎక్కడైంది? 50 ఏళ్ళు వచ్చినాక ఇప్పుడు ఎట్లున్నావో అట్లా బతికితే అది లైఫ్ అవుతుంది. 50 ఏళ్ళు వచ్చినాక, 60 ఏళ్ళు వచ్చినాక సిటీ బస్ ఎక్కి ఇది నా సీట్, నువ్వెందుకు కూర్చున్నావు, ఇది సీనియర్ సిటిజన్ సీటు, నీకు తెలియదా? నా సీట్ అని కొట్లాడే బతుకు నువ్వు డిజర్వ్ చెయ్యవు. యు డోంట్ డిజర్వ్ దట్ లైఫ్. మీ మనవరాళ్ళు ఉంటే 60-65 ఏళ్ళు వచ్చినాక ఈ ముసలిది ఎప్పుడు చచ్చిపోతుందో, మా నాన్నమ్మ అనవసరంగా బతుకుంది తిండి దండగా అని నిన్ను హేట్ చేస్తుంటే అది నీ లైఫ్ కాదు. జీవితం చిన్నది కాదు. 65 ఏళ్ళు వచ్చినాక కూడా నువ్వు కాలర్ లేపుకొని ఇంతే దర్జాగా, ఇంతే హుందాగా నేనేంది, నా లెవెల్ ఏంది అన్నట్టు బతకాలి. అది నీ చేతుల్లోనే ఉంది. యు ఆర్ హార్డ్లీ 15. నీ జీవితం స్టార్టే కాలే. జీవితం చిన్నది కాదు, చాలా పెద్దది. జీవితం కంటే పెద్దది ఏది లేదు ఇక్కడ, ఏది కూడా లేదు. లైఫ్ కంటే పెద్దది ఏది ఉంది? ఒక్కటి చెప్పు నాకు. 100 ఏళ్ల కంటే పెద్దది ఏది ఉంది చెప్పు? ఏం కూడా లేదు. సినిమా 3 గంటలు ఉంటుంది. 3 గంటల సినిమా కూడా తీస్తే పెద్ద సినిమా అంటాడు. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు అందరి కామెంట్స్ ఏంటివి తెలుసా? పెద్ద సినిమా. 3 గంటల 4 నిమిషాల సినిమా పెద్ద సినిమా. 3 గంటల సినిమా పెద్దదంట. 100 ఏళ్ల జీవితం చిన్నదంట. చెప్పేటోళ్ళ కన్నా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. జీవితం చాలా పెద్దది. నీ లైఫ్ ప్రతిరోజు ఎక్సైటింగ్ ఉండాలంటే నీ లైఫ్ని నువ్వు ప్లాన్ చేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరు చెప్పే కారణాలు మీ అంత బ్లెస్డ్ కాదు, మీకంటే అన్నీ ఉన్నాయి అని వేరోడిని చూపించి మన లైఫ్ని మనం తక్కువ చేసి చూసుకుంటాం. నాకు పైసలు లేవు, మా నాన్న రోజు తాగొస్తాడు, మా అమ్మ ఏమో మస్తు ఏడుస్తుంటుంది, ఇంట్లో పోయి నేను బాసాన్లు తోమాల్సి వస్తుంది. 24 గంటలు బాసాన్లు తోముకుంటా బతుకుతావా? నాకు మంచి స్కూల్లో చదివించలేదు, నాకు మంచి లైఫ్ ఇవ్వలేదు, నా లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకు తెలుసా? మాకు పైసలు లేవు, మా నాన్న దగ్గర పైసలు లేవు, మా నాన్న దగ్గర అప్పులు ఉన్నాయి. ఎన్ని రోజులు చెప్పుకుంటావు చెప్పి కారణాలు? నీకు ఏముంది తెలుసా? నువ్వు ఆల్రెడీ కరోడ్పతివి. కోట్లు ఉన్నాయి మీకు, కోట్లు ఉన్నాయి. 1 కోటి కూడా కాదు, ఎన్నో కోట్లు ఉన్నాయి మీ దగ్గర. మీకు తెలుస్తలేదు అంతే. లేవా? సంపాదిస్తావా? బిజినెస్ ఇప్పుడే చెప్తా, రైట్ నౌ ఇక్కడనే కోట్లు సంపాదించే మార్గం చెప్తా. సంపాదిస్తారా? మీరు ఈ ఫంక్షన్ హాల్ వదిలి బయటికి పోయేలోపు 1 కోటి రూపాయలు మీ చేతులు ఉంటాయి. ఓపెన్ ఛాలెంజ్, నేను ఇస్తా. నా దగ్గర ఉన్నాయి, నిజంగా ఉన్నాయి కదా? ఉన్నాయి.
ఇచ్చేస్తా. ఆర్టీజీఎస్, నెఫ్ట్, చెక్, క్యాష్ క్యారీ చేయలేదు. క్యాష్ ఒక 20-30 వేలు ఉండొచ్చు, కానీ కోట్లు అవుతున్నాయి. మీరు బిజినెస్ డీల్కి ఒప్పుకుంటే, మీరు అమ్ముతా అంటే చెప్పండి, నేను కొనడానికి రెడీ ఉన్నా. మీ దగ్గర ఉన్నదే అడుగుతా, లేనిది అడగ. ట్రై చేద్దామా? చెప్పండి, రియల్గా చెప్పండి, కామెడీ చేయకండి నాతోని. ఆలోచన చెప్పండి. మీ 2 కళ్ళు ఉన్నాయి కదా, ఒకటి కాదు 2. ఇక్కడ కూర్చున్నాడు ఎవరైనా అక్కడ కూర్చున్న వాళ్ళైనా, మీ 2 కళ్ళు ఇచ్చేస్తే, ఇట్లా కోసి ఇట్లా తీసి నాకు ఇచ్చేస్తే నేను ₹1,00,00,000 ఇస్తాను. రైట్ నౌ, రైట్ హియర్. 2 కళ్ళు ఒక్కరివే. నా ఫ్రెండ్ది ఒకటి, నాదొకటి తీసుకోండి, తీసుకోండి. నేను మీ 2 కళ్ళు నాకు ఇస్తే నేను ₹1,00,00,000 ఇస్తా. కోటీశ్వరులు అయిపోవచ్చు. ఎవరు రెడీ? కళ్ళు 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 అడుగుతున్నా, తాగే కళ్ళు కాదు. చూస్తున్నావు చూడు నన్ను, ఆ కళ్ళు. చెయ్యొద్దు, ధైర్యంగా చేయొద్దు. చూసాం ఏం పక్కనోడు ఎత్తుతున్నాడా లేదా, తోడు కావాలా దానికి కూడా? అయిపోయింది కదా, అయిపోయింది. థీరం ప్రూవ్డ్, హెన్స్ ప్రూవ్డ్. 2 గీతలు, హెన్స్ ప్రూవ్డ్. కోట్ల విలువైన కళ్ళున్నాయి. ఎవ్వడు 10 కోట్లు ఇస్తాను అయ్యావు నువ్వు, అంత విలువైనవి. ముగ్గున్నది, చెవులున్నాయి, నోరున్నది, తెలివున్నది, చేతులున్నాయి, కాళ్ళున్నాయి. అన్నిటినీ కలిపితే 100 కోట్ల ఆస్తున్నది. వాడుకోవడం చేతనైతలేదు అంతే. మాట ఎత్తితే పైసలు లేవు. ఇంతకంటే విలువైంది ఉంటుందా? సార్ మాట్లాడుతూ, ఏసీపీ సార్, కృష్ణప్రసాద్ సార్, అతడు సినిమా రెఫరెన్స్ తీసుకొని జన్మనిచ్చినాం అన్నాడు కదా. జన్మ ఉన్నది చూడు, ఇది ఉన్నది చూడు, మన బాడీ అమూల్యమైంది అంటారు చూడు. ఎవ్వడు కూడా కొనలేడు, ఎవడు కొంటానో నేను అమ్మలేదు. అంత బ్యూటిఫుల్ లైఫ్ ఇది. అంతున్నాక ఇది లేదు, అది లేదు, ఏందది? పిచ్చి కాకపోతే చెప్తున్నా. 21-22 ఇయర్స్ వచ్చినప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ కార్ బయట ఇది కొనుక్కో. 23 ఇయర్స్ వచ్చినాక నీ ఇల్లు చూస్తే కళ్ళు తిరిగిపోవాలి జనాలకు. సొంతది కొనుక్కో. అప్పుడు అదే ఆంటీ ఉంది చూడు, అప్పుడు ఫస్ట్లో ఒక ఆంటీ వచ్చింది చూడు, కొడుకుకు రెడీ చేసుకుంటా, దువ్వెంతోని జుట్టు దూకుంటా, నువ్వు బయట కనిపిస్తే పోవారా స్కూల్కి, పోకపోతే ఈ అన్నలాగా అయిపోతావన్న ఆంటీ ఉంది చూడు. ఏమంటుంది తెలుసా? పోవారా స్కూల్కి అన్న చూసినావా? మంచి స్కూల్కి పోయి మంచి చదువుకొని ఎట్లయింది చూడు, అదే ఆంటీ. అప్పుడు ఏమైతుంది తెలుసా మనకు? లోపల లడ్డూలు వెళ్తాయి, చెవులకు స్పష్టంగా వినిపిస్తుంది ఆ మాట. 22 ఏళ్లకు ఏముంటావు తెలుసా నువ్వు? మీకు బాయ్స్కి చెప్తున్నా, నాకు గర్ల్స్ గురించి తెలియదు. ఏముంటావు తెలుసా 22 ఇయర్స్లో? ఏముంటావు తెలుసా? నువ్వు సిగరెట్ తాగాల్సిన అవసరం లేదు. ఇట్లా నిలబడి ఇట్లా స్టైల్గా ఇట్లా యాపిల్ తింటున్నావు అనుకో, 22 ఇయర్స్కి. ఊహించుకో ఆ సీన్. యాపిల్ టప్ అని సౌండ్ వస్తుంది, ఇట్లా ఎవరైనా పోతున్నారనుకో, సేమ్ యాపిల్ సిగరెట్ సేమ్ రేట్. సిగరెట్ 5 నిమిషాలు ఎనర్జీ ఇస్తుంది. యాపిల్, డైలీ అన్ యాపిల్ కీప్స్ డాక్టర్ అవే, డైలీ a cigarette keeps doctor closer. ఐఎమ్ టెలింగ్ యూ, మీ పేరెంట్స్ పాకెట్ మనీ ఇచ్చినా, నువ్వు ఎవరన్నా పైసలు ఇస్తే దాచిపెట్టుకున్నా, సిగరెట్లు కొనుక్కోకు, మందు కొనుక్కోకు. నీకు నిజంగానే ఆడపిల్లల్ని ఇంప్రెస్ చేయాలని ఉంటే ఆ రోజులు చచ్చిపోయినాయి. మెడల ఖర్చీఫ్ వేసుకొని, చేతికి ఒక ఖర్చీఫ్ చుట్టుకొని, బైక్ ఫాస్ట్ నడిపి, ఆ బైక్ ఫాస్ట్ నడుపుతూ ఇట్లా చూసి, లేదా ఏదన్నా డగ్గా కాడ ఆపి ఇట్లా సిగరెట్ తాకుండా సైడ్ కొడితే ఆడపిల్లలు పడిపోయే రోజులు చచ్చిపోయినాయి. అడగండి కావాలంటే, ఎవ్వడికి కూడా అది నచ్చలేదు. అదే నువ్వు అదే స్టైల్గా నిలబడి ఇట్లా యాపిల్ తిన్నావనుకో, ఈడేంది ఇంత వెరైటీ ఉన్నాడని పిచ్చెక్కిపోతుంది. నీకు పైసలు ఎక్కువైతే నీకు ఇంకొక మైండ్ బ్లోయింగ్ టిప్ ఇస్తున్నా. ఇట్లా నిలబడి కొబ్బరి బొండం కొనుక్కో, స్ట్రా వేసుకో, ఇట్లా తాగు, ఇట్లా చూడు. కొబ్బరి బొండం బెనిఫిట్ ఏం తెలుసా? యాపిల్ అంటే కొరుకుతానే కొంచెంసేపు ఇట్లే పెట్టినాం అనుకో నల్లగా అయిపోతుంది. యాపిల్ అంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. కొబ్బరి బొండం ఎట్లుంటుంది తెలుసా? ఇట్లా స్ట్రా వేసుకొని తాగుతున్నాం అనుకో, అది 5 నిమిషాల్లో అయిపోయింది అనుకో,
ఎప్పటికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అయిపోయిందని. ఇట్లనే స్టా పెట్టుకొని రోజంతా కూడా నిలబడచ్చు, మస్తు మజా వస్తుంది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఆ ఆంటీ చదువుకుంటే ఇట్లా అయిపోతావు, సెటిల్ అయితే ఇట్లా అవుతావు అంటే లోపల లడ్డూలు వెళ్తుంటాయి కదా, మనం ఏం చేస్తాం తెలుసా, చెవులకు స్పష్టంగా వినిపిస్తుంటది కానీ వినపడనట్టు నటిస్తుంటాం. హ్యాపీగా ఉంటాం, బయటికి అంత హ్యాపీగా లేనట్టు నటిస్తుంటాం. లైఫ్లో నాకు ఏమేమో గుర్తొస్తుంటాయి, చెప్పాలంటే ఏమేమో అవుతుంటుంది లోపల, ఇది కూడా చెప్తా. ప్లీజ్ సార్ కూర్చోండి సార్. హార్టీ వెల్కమ్ టు న్యూ పీపుల్ హూ జాయిన్ ద సెషన్. మీరైతే నా మీదనే కాన్సన్ట్రేట్ చేయండి, నేను మస్తు సెల్ఫ్ సెంట్రిక్ పర్సన్ని, మీ చూపంతా నా మీదే ఉండాలని కోరుకుంటా. సో నాకు అట్లుంటేనే ఇష్టము, ఒక్కరు నాది వినకపోయినా పిచ్చి పిచ్చి అవుతుంది నాకు. సో వినండి, ఏంటంటే లైఫ్లో మనం అద్భుతంగా ఉన్నట్టు ప్రూఫ్ ఏం తెలుసా, లైఫ్లో స్టూడెంట్ ఏజ్లో మనం హైలైట్ ఉన్నట్టు ప్రూఫ్ ఏం తెలుసా, హైలైట్ ఉన్నామా లేదా అనడానికి చిన్న ప్రూఫ్ ఏం తెలుసా, మీకు ఫ్రెండ్స్ ఉండే ఉంటారు, మీ ఫ్రెండ్స్లో కొంతమంది ఉంటారు, ఎట్లుంటారు అంటే రాత్రంతా బాగా చదువుకుంటారు, రేపు పొద్దున ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్కి 100% ప్రిపేర్ అయి ఉంటారు. ఆ రోజు ఎగ్జామ్ ఉంటుంది, పొద్దున్న లేచి రెడీ అయ్యి ఎగ్జామ్కి వస్తారు. వచ్చి నువ్వు కనిపిస్తావు కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్తోని జాలీగా ఫేస్ పెట్టి, అరే మస్తు టెన్షన్ అవుతుందిరా, ఏం చదవలేదురా, నేను రాత్రి చదువుకుందాం అనుకున్నా కానీ కరెంటు పోయిందిరా, మస్తు టెన్షన్ అవుతుందిరా అని అబద్ధాలు చెప్తారు. మీకు అర్థమవుతుంటుంది ఆడ అబద్ధాలు చెప్తున్నాడు. ఎగ్జామ్ రాస్తారు, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కానీ అబద్ధాలు చెప్తుంటాడు, నటిస్తుంటాడు. వన్ లైఫ్ మైండ్ బ్లోయింగ్ స్టూడెంట్ లైఫ్లో. రియల్ లైఫ్లో మైండ్ బ్లోయింగ్ లైఫ్ ఏం తెలుసా, నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది, ఎవరితో కంపేర్ చేసినా నీ లైఫే బాగుంటుంది. నీ లైఫ్ అంతా బాగా ఏది ఉంటుంది, నువ్వు ఏం కావాలంటే అది చేస్తుంటావు. షాపింగ్కి పోతావు, షర్ట్ కొనాలంటే దానికి ట్యాగ్ ఉంటుంది కదా, షర్ట్ ఎంత రేట్ అని చూడవు, షర్ట్ కొనేస్తావు, కార్డ్ ఇచ్చేస్తావు, వాడు ఎంత గీస్తున్నాడో కూడా పట్టించుకోవు, ఎందుకంటే నీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, నీ లైఫ్ మస్తు హైలైట్ ఉంది. ఎక్కడికి ఎప్పుడు ఎట్లా పోవాలంటే అట్లా పోతావు, ఏం చేయాలంటే అది చేస్తావు, మీ అమ్మా నాన్న ఏం అడిగినా కొనిస్తావు. వాళ్ళు మేము 4 రోజులు అట్లా టూర్ పోయి వస్తామంటే టికెట్లు ఇట్లా బుక్ చేస్తాం. నీకు పెళ్ళై భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు ఉంటే మీ భర్తకు మీరే ఖర్చు పెడుతుంటారు. మీ పిల్లలు మీ ఆయనని ఏమన్నా అడిగితే మీరే కొనిస్తుంటారు. మీ లైఫ్ ఎట్లుంటుంది అంటే మీ మీద మొత్తం అందరు ఆధారపడి ఉంటారు, అందరూ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ గర్వంగా ఉంటారు మీతో. అట్లాంటి లైఫ్ ఉన్నప్పుడు నువ్వు పార్టీకి పోయినప్పుడు నీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం లైఫ్ రానిదే అంటే నీకు లోపల లడ్డూలు వెళ్తుంటే బయటికి ఏమంటావు తెలుసా, ఏం లేదు మామ, మామూలు ఉందిరా, నాకు కూడా కష్టాలు ఉన్నాయిరా, ఏం లైఫ్ రా నాది, నీకు తెలియదురా నాకు ఎన్ని బాధలు ఉన్నాయి అని అబద్ధాలు చెప్తావు. ఆ అబద్ధంలో ఒక సర్కాజం ఉంటుంది, ఒక వెట్టకారం ఉంటుంది, ఆ అబద్ధంలో ఒక కన్నింగ్ స్మైల్ ఉంటుంది. అట్లా చెప్తుంటావు చూడు, అది చెప్పేటప్పుడు నీకు లైఫ్ అనిపిస్తుంది, మిగతా వాళ్ళందరికీ నువ్వు డౌన్ టు అర్త్ అనిపిస్తుంది, నువ్వు ఆకాశంలో తేలుతుంటావు. మిగతా వాళ్ళందరికీ నువ్వు ఎంత అరే వీడు ఎంత సంపాదించినా ఎంత మామూలుగా బతుకుతున్నాడని నిన్ను పొగుడుతుంటారు. ఆ పొగడతలు నిన్ను ఆకాశానికి ఎత్తుతుంటాయి, నువ్వు ఆకాశంలో లేనట్టు నటిస్తుంటావు చూడు. నువ్వు సంతోషంగా ఉండి బాధగా ఉన్నట్టు నటిస్తుంటావు చూడు, అది జీవితం. నరకం అంటే ఏం తెలుసా, నువ్వు బాధల నుండి సంతోషంగా నటిస్తావు చూడు, నీకు లోపల బాధ పిండేస్తుంటుంది, లోపలంతా ఇట్లా పిచ్చి పిచ్చి అవుతుంటుంది. బయటికి పార్టీకి పోయినప్పుడు ఎవరన్నా ఎట్లున్నో మామ అని అడిగితే బాగానే ఉన్నారా అని చెప్తావు చూడు, బాగానే ఉన్నారా అని చెప్పేటప్పుడు గొంతు శివరైతుంటుంది, ఏడుపు వస్తుంటుంది, బాలేం మనం అయినా బాగున్నామని అబద్ధాలు చెప్తాం చూడు, అది నరకం. ఆ లైఫ్ ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కడు కూడా డిజర్వ్ చేయడు. మీకు ఆల్రెడీ 22-23 ఇయర్స్ వచ్చి ఉంటే నేను ఈ మాటలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకుంటే ఎందుకంటే నష్టం ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి. మీ లైఫ్ ఇంకా స్టార్టే కాలేదు. వాట్ ఎవర్ యూ కుడ్ డూ ఇట్ నౌ. అండ్ ఒకవేళ మీరు పొద్దున్న 10th ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయినరు అనుకో, అదృష్టం, ఇంకొక 1 ఇయర్ టైం దొరికింది, మళ్ళీ చదువుకో. పక్కనోడు ఇన్సల్ట్ చేస్తాడు, ఎదురింటోళ్ళు నన్ను ఫెయిల్ అయినట్టు చూస్తారు, ఆలోచించకు. ఫెయిల్ అయితే ఫెయిల్గా, తక్కువ మార్కులు వస్తే తక్కువ మార్కులు రాని, ఏం కాదు. ఎగ్జామ్స్ మాత్రం కాన్ఫిడెంట్ రాయి. ఎగ్జామ్ అయినాక 2 months హాలిడేస్ వస్తాయి కదా, ఎంజాయ్ చేయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు పాస్ అయినా మన అదృష్టమే, ఫెయిల్ అయినా మన అదృష్టమే. టాప్లో 97% వచ్చినా హైలైటే, 80 వచ్చినా ఏం కాదు. ఇట్స్ ఓకే. వాట్ ఎవర్ యూ కుడ్ డూ, యూ హ్యావ్ డన్ ఇట్. వాట్ ఎవర్ యూ కెన్ డూ టిల్ ఎగ్జామినేషన్స్, డూ ఇట్. ఫినిష్ చేయడానికి ట్రై చేయి.
లాస్ట్ 2 బాల్లు 2 సిక్స్లు కొట్టాల్సింది ఉంది. కొడితే కొట్టు, కొట్టలేకపోతే న్యాచురల్, అది పోతే పోని ఏమైతుంది, నెక్స్ట్ ఇంకో మ్యాచ్ ఆడు, అది పోయిందనుకో ఇంకో మ్యాచ్ ఆడు, అది పోతే ఇంకో మ్యాచ్ ఆడు. మ్యాచ్లు వస్తూనే ఉంటాయి. నువ్వు ప్రిపేర్డ్ ఉన్నావా లేదా, గెలుస్తున్నావా లేదా, గెలిచిందే గుర్తుపెట్టుకుంటారు. ఎన్ని వరల్డ్ కప్లు ఓడిపోయినాం అనేది ఒక్కడికి కూడా గుర్తుండదు. 1983 వరల్డ్ కప్ గెలిచినాం, 2011 వరల్డ్ కప్ గెలిచినాం, అదే గుర్తుంటుంది. సో అట్లా వరల్డ్ కప్లు వస్తూనే ఉంటాయి. లైఫ్ మారడానికి ఛాన్సులు ఇస్తూనే ఉంటుంది. సో జస్ట్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్, కీప్ బ్యాలెన్సింగ్ లైఫ్, ఎంజాయ్ చేయి, సినిమాలు చూడు. నేను వంశీ మొన్న పోయి డీజే టిల్లు చూసి వచ్చినాం. మామూలు హైలైట్ లేదు, పిచ్చోళ్ళం అయిపోయినాం. సినిమా టూ మచ్ ఉంది, హైలైట్ ఉంది. పుష్ప సినిమా మైండ్ బ్లోయింగ్ ఉంది. అయితే నాకు పుష్ప సినిమా రిలీజ్ అయినాక సక్సెస్ మీట్ పెట్టింది. సక్సెస్ మీట్లా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్పిండు. ఎంత మైండ్ బ్లోయింగ్ పాయింట్ చెప్పిండంటే, అల్లు అర్జున్ ఆ పాయింట్లో 1 డిగ్రీ కాన్సెప్ట్ చెప్పిండు. ఎవరైనా చూసింటే మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, నాకైతే ఇక్కడ అతుక్కపోయింది. కాన్సెప్ట్ ఆఫ్ 1 డిగ్రీ, ఒక బోట్ కాదు, ఒక షిప్ ట్రావెల్ చేస్తున్న షిప్, లాంగ్ జర్నీ చేస్తున్న షిప్, ఇట్లా పోతున్న షిప్ 1 డిగ్రీ, మొత్తం ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, 360 డిగ్రీస్ ఉంటాయి. ఇట్లా పోతున్న షిప్ 1 డిగ్రీ ఇట్లా టర్న్ అయింది అనుకో, 1 డిగ్రీ దాని డైరెక్షనే మారిపోయి ఒక కాంటినెంట్కి పోయే షిప్ ఇంకో కాంటినెంట్ పోతుంది. అంటే పోయే దారిలో చేంజ్ 1 డిగ్రీనే. ఆ 1 డిగ్రీ విల్ కంప్లీట్లీ చేంజ్ యువర్ డెస్టినేషన్. ఒక్క దగ్గరికి పోవాలనుకున్నా నువ్వు ఒక దగ్గర పోతావు. యు నీడ్ నాట్ టర్న్ 360 డిగ్రీస్. నువ్వు నీ లైఫ్ మొత్తం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ 1% చేంజ్ ఏదైతే ఉందో, that will take you to some other direction. That will make you reach something which your friends can never ever reach. That will take you to something where you'll feel proud of yourself and your parents will feel proud of you. సో ఆలోచించి చూడు. ఆ 1 డిగ్రీ నాకు మొన్న ఒక సెషన్ ఇచ్చేటప్పుడు ప్రిన్సిపల్ అన్నాడు. సెషన్ అంతా అయిపోయినాక ప్రిన్సిపల్ వచ్చి, చైతన్య మైండ్ బ్లోయింగ్ సెషన్, మా పిల్లలందరూ మోటివేట్ అయినరు, మా పిల్లలందరూ ఇంత ఎనర్జీగా ఎక్సైట్ అయినరు, కానీ నేను అందరూ మారాలని ఎక్స్పెక్ట్ చేస్తలేను చైతన్య, ఇందులో 1% మారినా చాలు అని ప్రిన్సిపల్ అన్నాడు. నేను స్పీకర్ కదా, నాకు ఎవరైనా ఏమన్నా అంటే దానికి కౌంటర్ అలవాటు ఏమో, త్రివిక్రమ్ సినిమాలు చూసో ఏమో, కానీ పంచులు బాగా అలవాటు అయిపోయింది. ఆయన పంచ్ చేయాలని వేయలేదు, ఆయన ఇన్సల్ట్ చేయాలని అనలేదు. కానీ నేనేమన్నా అంటే, ఆయన ఇక్కడ ఉన్న పిల్లల్లో 1% మారినా చాలు, ఐల్ బి హ్యాపీ అని ఆయన అంటే, నేనేమన్నా తెలుసా, నాకు నిజంగానే అన్నా అని కాదు, నాకు నిజంగా ఫీలింగ్ అదే. మీరందరు ఇక్కడ వింటున్నారు కదా, ఇందులో మీరు ఎవ్వరు మారకుండా ఆ 1%, 2% మారితే నాకు సరిపోదు. నాకు మీరందరూ మారాలి. మీరందరూ 100% మారాల్సిన అవసరం లేదు నాకు. మీరందరూ 1% మారితే చాలు నాకు. మీలో 1 డిగ్రీ చేంజ్ వస్తే చాలు నాకు. మీరు లైఫ్లో ఏమైనా చేయాలనుకుంటున్నప్పుడు నేను చెప్పిండేది గుర్తొస్తే చాలు నాకు. అండ్ నేను చెప్తున్నా, కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకో. నీకు ఏం చేయాలంటే అది చేసుకో. 24 గంటలు ఉంది చూడు రోజులా, 1 గంట తీసి పక్కన పెట్టు. 23 గంటలు నీకు నచ్చినట్టు బతుకు, నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు, నీకు చేయాలనిపించిన పనులన్నీ చెయ్యు. 1 అవర్ ఎవ్రీడే తీసుకుపోయి ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయి. 1 అవర్ ఎవ్రీడే అట్లాంటి పని చెయ్యు. ఎట్లాంటి పని అంటే అది 100% నీ రేపటికి యూజ్ కావాలి. ఆ 1 అవర్ నీ క్లోజ్ ఫ్రెండ్కి చెప్పకు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్కి చెప్పకు, మీ అమ్మా నాన్నలకు చెప్పకు. ఏం చేస్తున్నావు అంటే ఎవ్వరికి కూడా చెప్పకు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎవడు అడగను కూడా అడగడు. 24 గంటల్లో గంట సేపు నీ ప్రైవేట్ టైం అనుకో, నీ ప్రైవేట్ స్పేస్ అనుకో. ప్రైవేట్ స్పేస్ అంటే నేను వేరేది మాట్లాడతలేను. నీ ఫ్యూచర్కి యూజ్ అయ్యే 1 గంట పక్కన పెట్టి, ఆ గంటని ఎట్లా వాడుకుంటావంటే, ఎడిటోరియల్ చదువుతావా, న్యూస్ పేపర్ చదువుతావా, నీకు నచ్చిన సబ్జెక్టు మీద గ్రిప్ పెంచుకుంటావా, నీకు నచ్చింది ఏదైనా డ్యాన్స్, మ్యూజిక్, లేకపోతే ఎడ్యుకేషన్లో నీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సోషల్ ఏది నచ్చిందో దాని మీద ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేస్తావా, ఏం చేస్తావో నీ ఇష్టం. అది ఒక్కడికి తెలవాల్సిన అవసరం కూడా లేదు. నీ ఫ్యూచర్ కోసం చేస్తున్నావు, మీ అమ్మ కోసం కాదు, మీ నాన్న కోసం కాదు, మీ తమ్ముడు కోసం కాదు, మీ ప్రిన్సిపల్ కోసం కాదు, మీ టీచర్స్ కోసం కాదు, ఎవడో చూస్తున్నాడని కాదు, ఎవరో నిన్ను భయపెడుతున్నాడని కాదు, నేను ఈరోజు వచ్చి చెప్పినందుకు కాదు, దేనికి కూడా కాదు, నీ కోసం, నీ స్వార్థానికి,
నీ స్వార్థానికి గంట వాడలేవా నువ్వు? 23 గంటలు, అరే 3 గంటల సినిమా చూడు, 3 గంటలు క్రికెట్ చూడు, ఇంకా ఏమన్నా చేసుకో, ఒక్క గంట పెట్టలేవా? నాకు తెలియదు. 10 ఏళ్ళల్లో నువ్వు రోజు గంట పెట్టినావనుకో, 10 ఏళ్ళల్లో ఎంత అవుతుంది తెలుసా? అది రోజు గంట పెడితే 3650 అవర్స్ అవుతుంది. 3650 గంటలు నీ కోసం నువ్వు ఇన్వెస్ట్ చేసుకున్నావు అనుకో, పిచ్చెక్కి పోతుంది తెలుసా లైఫ్. గంట అంటున్నా, ఏ గంట తెలుసా? ఏ గంటనో కూడా నేను చెప్తా. ఎడ్డి గంట ఒకటి ఉంటుంది చూడు, పిచ్చి గంట ఒకటి ఉంటుంది చూడు. అంటే ఏం కూడా చేయం చూడు ఆ గంటలా. ఇట్లా ఎడ్డోళ్ళలాగా ఎడ్డి చూపులు చూస్తుంటాం చూడు, ఇట్లా పండుకుంటాము, ఏం ఆలోచిస్తుంటాం మనకే తెలియదు. ఇట్లా బిత్తిరి చూపులు చూస్తుంటాం. లేదా వాట్సాప్ స్టేటస్లు ఉంటాయి చూడు, ఊరికే 30 సెకండ్స్ ఒక్కొక్క స్టేటస్ చూస్తుంటాం. ఏం చూస్తున్నామో కూడా తెలియదు, ఊరికే మైండ్ ఎన్నో ఉంటుంది. బ్రష్ పెట్టుకుంటాం చూడు నోట్లా 10 నిమిషాలు. ఎవరు చెప్పిండు నీకు 10 నిమిషాలు బ్రష్ పెట్టుకో, నోట్ గురుగంత ఇట్లా కారుతుంటే ఇట్లనే ఉండని? 2 నిమిషాలు చాలు బ్రష్ చేసుకోనీకే. జంపని బ్రష్ చేసుకో, అయిపోయి అక్కడ 8 నిమిషాలు మిగులుతుంది కదా, 8 నిమిషాలు తీసుకుపోయి పెట్టు. పండుకునే ముందు గంటలు గంటలు ఊరికి ఇట్లా కూసోకు, మెంటల్ చెయ్యకు. తీసుకో 15 నిమిషాలు తీసుకుపోయి ఇంట్లోనే పెట్టు. ప్రతి గంటకు 5-5 నిమిషాలు కట్ చేయి, గంట అవుతుంది. 5-5 నిమిషాలు కట్ చేస్తే చాలు తెలుసా, 12 గంటల్లో గంట బయటికి వస్తుంది. స్క్రాప్ అంతా తీసి గంట పక్కన పెట్టు. సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నావు అనుకో, ఈ రోజు నుంచి గంట పెట్టు. నేను చెప్తున్నా కదా, 5 ఏళ్లలో 1800 గంటలు అవుతుంది కదా, 1800 అవర్స్ అవుతుంది కదా. బయట కోచింగ్ సెంటర్లల్లో నీకు 100 గంటల ప్రోగ్రామ్కి, 100 గంటల కోర్స్కి లక్షలు తీసుకుంటున్నారు. నువ్వు ఇండైరెక్ట్గా లక్షలు సంపాదించినట్టే. నీ కోసం నువ్వు గంట ఇన్వెస్ట్ చేసుకుంటుంటే. ఎవరి కోసం చేయకు, నీ కోసం నువ్వు గంట ఇన్వెస్ట్ చేసుకో. ఇప్పటి నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అనుకో, 1 day = how many hours? 1 day = 23 hours రాసాయి. అంత నమ్ము. ఒక రోజు 23 గంటలే అనుకో, ఆ గంటను మర్చిపో. అప్పుడు ఏమంటాడు తెలుసా నీ ఫ్రెండ్, నీ పక్కన కూర్చుంది కదా నీ ఫ్రెండ్, ఏమంటాడు తెలుసా? నాతో పాటే సినిమాకి వచ్చినావు కదని, నాతో పాటే ఫంక్షన్కి వచ్చినావు, నాతో పాటు గంటలు ఫోన్ మాట్లాడినావు, నాతో పాటే స్కూల్కి వచ్చినావు, నాతో పాటే అన్ని పనులు చేసినావు, మరి నీ లైఫ్ ఎందుకు అక్కడ ఉంది, నా లైఫ్ ఎందుకు ఇక్కడ ఉంది అని అడుగుతుంది. ఎందుకంటే ఒకటి తెలియదు కదా నువ్వేం చేసినావు. ఒక టపాకాయ ఉంటుంది చూడు, దాన్ని ఇట్లా అంటించి అది సుర్రని పోతే ఇక అది పేలది అనుకొని పక్కకు వచ్చేస్తాం. మన పనులు మనం చేసుకుంటాం. అది పేలుతుంది అన్నప్పుడు ప్రతి ఒక్కరు చోలు మూసుకొని ఎప్పుడు పేలుతుంది అని చూస్తాడు. అది పేలదు అన్నప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని గివప్ ఇస్తారు. అది ఇక పేలదు అంటారు. కొందరు ఎక్స్ట్రాలు ఓవర్ యాక్షన్లు చేసుకోవాలి, ఏం చేస్తారంటే దాన్ని కాలుతో ఇట్లా అంటారు. దాని మీద గివప్ ఇచ్చినాక అది ఇంకా పేలదు అనుకున్నప్పుడు, నువ్వు నీ పనులలో నువ్వు ఉన్నప్పుడు డామ్ అని పేలింది అనుకో, ఎట్లుంటుంది? అట్లుంటుంది లైఫ్. ఎగ్జాక్ట్గా అట్లుంటుంది లైఫ్. పిచ్చోళ్ళు అయిపోతారు జనాలు. ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తారు చూడు, ఆ సాటిస్ఫాక్షన్ ఏ సిగరెట్ కూడా ఇయ్యది, ఏ ఫుల్ బాటిల్ ఇయ్యది. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్తో గంటలు స్పెండ్ చేసిన టైం కూడా ఇయ్యదు. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు. ప్రతి ఒక్కడు నిన్ను ఆశ్చర్యంగా చూస్తుంటాడు చూడు, ప్రతి ఒక్కరు నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు చూడు, ప్రతి ఒక్కరు నిన్ను పార్టీకి పిలిచి నువ్వు ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తుంటారు చూడు, ప్రతి ఒక్కరు నీ ప్రజెన్స్ని ఫీల్ అవుతుంటారు చూడు, వీళ్ళు నాకు తెలుసు అని చెప్పుకుంటుంటారు చూడు. అది లైఫ్ అంటే. మిగతా లైఫ్ ఏంది? అందరు చేస్తుంటారు, అందరిదే ఉంటుంది. 15 ఏళ్ళకు లవ్ ప్రతి ఒక్కరు చేస్తారు. ఏం చేస్తావు చెప్పు? బోర్ వస్తుంది. 25 తర్వాత స్టార్ట్ చేయి, 55 వరకు చేయి, ఎవడాపుతాడు? ఇప్పుడు దాచుకొని కలవాలి. అప్పుడు దర్జాగా మీద చేసి దర్జా తిరగచ్చు. ఎవ్వడికి భయపడే అవసరం లేదు. ఎవరన్నా ఏమన్నా అంటే నా పెళ్ళం నా ఇష్టం అనొచ్చు. నీ భర్త చేతులు పట్టుకొని తిరగచ్చు. ఇప్పుడు ఎవడు చూస్తాడో అని అర్థం కాక దుప్పటి ఫుల్ కప్పుకొని ఫోన్లో మాట్లాడి ఇట్లా దాచుకొని మెసేజ్లు చేసి ఎవరు చూస్తారని తెలియక మూలకు పోయి కలిసి ఒక 2 నిమిషాలు మాట్లాడితే చాలనుకొని, ఏందని చిల్లర బతుకు, దొంగ బతుకు అవసరమా నీకు? దొరలా బతుకు. 10 ఏళ్ళు ఓపిక పట్టలేవా? వద్దన్నా మీ వాళ్ళు బలవంతంగా నీకు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి లైసెన్స్ ఇస్తారు, నీకు ఇష్టం వచ్చినట్టు చేయని. దానికి ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తారు. ఏం చెప్పు, అవసరమా నీకు? చేయాల్సిన పని చేయాల్సిన టైంలో చేయకపోతే ఆ టైంలో ఏం చేయలేము తెలుసా? ఒకటి ఇన్సల్ట్ చేసుకుంటే తీసుకోలేము తెలుసా? అంటారు కదా అందరూ అంటారు కదా, నాకు నచ్చినట్టే నేను బతుకుతా, సొసైటీని పట్టించుకోను, సొసైటీ ఏమనుకుంటే నాకేమి, సబ్సే బడా రోగ్ క్యా కహేంగే లోగ్ అంటారు కదా. తప్పు అంటారు జనాలు తప్పు చెప్తారు. సొసైటీని పట్టించుకోకుండా బతకలేము మనం.
సొసైటీలో బతుకుతున్నాం కదా, సొసైటీని పట్టించుకొనే బతుకుతాం. అంటాం అంతే, ఊరికే గాలి మాటలు అంటాం అంతే. సొసైటీని పట్టించుకోకుండా ఎట్లా బతుకుతాం చెప్పు. నాకు ఒక్కడు ఫ్రూటీ బాటిల్ పగలగొడతానే కోపం వచ్చింది, పట్టించుకోరాదు కదా నేను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు మీలో ఒక్కరు నా మాట వినకున్నా నాకు సుర్రు అంటది, పట్టించుకోరాదు కదా నేను. ఎందుకంటది? నేను ఇంటికి భోజనానికి పిలిచి కష్టపడి వంట వండి అందరికి సర్వ్ చేస్తుంటే ఒక్కడు మొహం ఇట్లా పెట్టి ఇదేం ఫుడ్ అన్నాడు అనుకో, చెంప పగలగొట్ట బుద్ధి అవుతుంది, పట్టించుకోరాదు కదా నేను బట్టలు వేసుకొని బయట తిరుగుతున్నప్పుడు కొత్త డ్రెస్ కొనుక్కుంటే ఏం రా కొత్త బట్టలు కొనుక్కోలేదా అని ఎవడని అన్నాడు అనుకో, పిచ్చెక్కిపోతుంది. పట్టించుకోరాదు కదా నేను. పట్టించుకుంటా నేను 100% పట్టించుకుంటా. రేపు పొద్దున పెళ్లి చేసుకున్నప్పుడు నా పెళ్లిలా వంట బాగాలేదని ఎవడన్నా కామెంట్ చేసిండు అనుకో, నాకు పెళ్లి క్యాన్సిల్ చేసుకోబుద్ధి అవుతుంది. పట్టించుకోరాదు కదా నేను. పట్టించుకుంటా నేను. సొసైటీ మనకు రెస్పెక్ట్ ఇస్తే బతకబుద్ధి అవుతుంది. సొసైటీ మనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం ఫోన్ చేస్తుంటే కట్ చేసి మన ఫోన్ని బ్లాక్ చేస్తే బతకబుద్ధి కాదు. బతకబుద్ధి అయితే అది బతకవుతుంది. బతకబుద్ధి కాకుండా బతికినా సచ్చినట్టే 100%. సో మీకు ఇంత యంగ్ ఉన్నారు, ఇంత ఎనర్జీ ఉంది, దాన్ని రైట్ వేలో డైవర్ట్ చేయండి. ఒక బర్నింగ్ డిజైర్ తెచ్చుకోండి లోపల, ఒకలాంటి పిచ్చిని డెవలప్ చేసుకోండి. ఏమైంది తెలుసా, నేను ఎందుకు చెప్తున్నా తెలుసా ఇదంతా మీకు. నాకు మా వాళ్ళు ఉన్నారు కదా, మా అమ్మ నాన్న, వీళ్ళు మస్తు కంఫర్టబుల్ జీవితం ఇచ్చిండ్రు, ఎక్కడ కష్టం లేకుండా చూసుకున్నారు. 10th క్లాస్లో 600 మార్కులకు ప్రతి ఒక్కరికి మాకు మార్కులు ఉంటుండే. మీకు గ్రేడ్లు ఉన్నాయి కదా, మాకు మార్కులు ఉంటుండే. గ్రేడ్లేనా మీకు? 600కు 550 నేను కళ్ళు మూసుకొని రాస్తే కూడా వస్తాయి. నేనేంది, నా లెవెల్ ఏంది అన్న నాకు 436 మార్క్స్ వస్తే ఏం కాదు బేటా అని నా భుజం మీద చేసి, ఏమవుతుందిరా 10th క్లాస్ మార్కులు, ఏం కాదని ప్రోత్సహించిండ్రు. మా వాళ్ళు తప్పు చేసిండ్రు. మా నాన్న కింద మీద పడి పైసలు సంపాదించుకుంటా ఒక స్కూటరు, కొత్త స్కూటర్ కొని దాన్ని రీప్లేస్మెంట్, దాన్ని అమ్మేసి పాత స్కూటర్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే నాకు పాతదే కంఫర్టబుల్ రా అన్నాడు. పాతది కంఫర్టబుల్ కాదే, నాకు పైసలు మిగిలిస్తామని పాత స్కూటర్ తెచ్చుకున్నాడు. నాకు తెలియదు కదా, చిన్న పిల్లగాడిని మీలా అని తెలియదు నాకు. ఇంటర్కి పోయి పాత బట్టలన్నీ పక్కన పడేసి కొత్త బట్టలు కొనుక్కొని హాఫ్ షర్ట్స్ ఇట్లా మడత పెట్టి బూట్ కట్ జీన్స్ వేసుకొని చదువుకోనికే పోతున్నానా ఎందుకు పోతున్నానా నాకే అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంటే మా వాళ్ళు పోనీలే, లైఫ్ అంటే వాడే తెలుసుకుంటాడని వదిలేసి లేకుండే మా వాళ్ళు. తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ నేను కింగ్ రా అని నేను చెప్పుకోకుందే వాళ్ళు ముందే నీకేమరా నువ్వు కింగ్ రా అంటే నిజం అనుకున్నా. తర్వాత అర్థమైంది, వాళ్ళందరికీ జాబులు వచ్చి నాకు రానప్పుడు, వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయ్యి నేను రానప్పుడు, వాళ్ళే నా ఫోన్ ఎత్తినప్పుడు, ఒకటి లైఫ్లో వాడు బిజీ అయిపోయినప్పుడు అప్పుడు అర్థమైంది, ఓహో లైఫ్ కష్టమా అని. మా అక్క నేను కలిసి బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మా అక్కకు జాబ్ వచ్చి నాకు రానప్పుడు బంధువులందరూ నీ కూతురు సెటిల్ అయింది, మీ కొడుకేంది ఆవారగాన్లాగా వాళ్ళ భాషలో ఒక గలీజ్ మాట యాడ్ చేసి మాట్లాడతారు. గలీజ్ మాట అని కూడా వాళ్ళకి తెలియదు. అట్లనేనా నీ కొడుకు గాలికి తిరుగుతున్నాడా అని మా డాడీని అడిగినప్పుడు అప్పుడు అర్థమైంది నాకు, ఓహో నేను తప్పు చేసినా అని. ఒక రోజు ఏమైందంటే కష్టపడి చదివి జాబ్ తెచ్చుకున్నా, జాబ్ నచ్చక జాబ్ వదిలేసిన. మళ్ళీ ఇంకో జాబ్ దానికంటే బెటర్ జాబ్ వచ్చింది, అది కూడా నచ్చక అది కూడా వదిలేసి కాలేజ్ తిరుగుతున్నా. యాప్టిట్యూడ్ అనే సబ్జెక్టు మస్తు చెప్తానే. ఆ ఎగ్జామ్స్కి చదివేటప్పుడు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చింది. ఇట్లా రోజు గంట తీసి పక్కన పెట్టి ఆ సబ్జెక్ట్ మీద పెడితే ఆ సబ్జెక్టు ఇట్లా పెద్ద కొండ అయింది, నాకున్న ఆస్తి అయింది. ఆ ఆస్తిని నమ్ముకొని కాలేజ్ తిరుగుతున్నా. ఇంజనీరింగ్ కాలేజీలో ఇట్లనే గడ్డం వేసుకొని ఇట్లనే షర్ట్లు వేసుకొని, అప్పట్లో యాటిట్యూడ్ ఉంటుండే కాబట్టి కాలర్ లేపుకొని, ఎందుకంటే నేను కాదు కదా ఇంపార్టెంట్, నా సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అని ప్రతి కాలేజ్ పోతుంటే ప్రతి కాలేజ్ వాళ్ళు కూడా నాకు సరే చైతన్య చూద్దాం, ఎందుకంటే నాకు ఆల్రెడీ జాబులు వచ్చినాయి, ఒక ప్రూఫ్ ఉంది. అయితే కూడా నేను క్లాస్ చెప్తే ఎవరైనా వింటరా లేదా అనే డౌట్తోని నాకు క్లాస్ ఇవ్వకుండ్రి, నాకు సెషన్ ఇవ్వకుండ్రి, ఇస్తామని పోస్ట్పోన్ చేస్తుండ్రి. నేను నేనే సొంతంగా ఇన్స్టిట్యూట్ పెట్టి 15 లక్షలు లాస్ చేసిన. అయితే కూడా మా నాన్న ఏం కాదులే అన్నాడు. అంటే అరే ప్రూవ్ చేసుకోవాలని ప్రతి కాలేజ్, ఇంజనీరింగ్ సిబిఐటి, ఎంజిఐటి, నారాయణమ్మ, ఎంబీఎస్ఆర్ పెద్ద పెద్ద కాలేజీలు అన్నీ తిరుగుతుంటే ఒక్కరు కూడా నన్ను ఎందుకు నమ్ముతారు చెప్పు? నేను ఏం చేసినా అని లైఫ్లో నమ్ముతారు? నేను ఏం చేయలే కదా, నమ్మలే. కాలేజ్ ఇవ్వకపోతే మా అమ్మ నాన్న ఉన్నారు కదా, మా అమ్మ మా నాన్న ఏం చేసారు తెలుసా?
బైక్ వేసుకొని నాకు చేతనైతే లేదని కాలేజ్ ప్రాజెక్ట్ తీసుకున్నాడు, నా వల్ల అయితే లేదని కాలేజ్లో ప్రిన్సిపల్ని, కరస్పాండెంట్స్ని, ప్లేస్మెంట్ ఆఫీసర్లని, చైర్మన్లని ఒప్పించుడు నాతో అయితలేదని వీళ్ళిద్దరు బైక్లా పోయి మా కొడుకు మంచి చెప్తాడు, సబ్జెక్ట్ మంచి చెప్తాడు, 2 గవర్నమెంట్ జాబులు వచ్చినాయి, వానికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇస్తే వాడు ప్రూవ్ చేసుకుంటాడు, వానికి 6 నెలల నుంచి కాలేజీలు తిరుగుతున్నాడు, అయితే కూడా ఎవరు నమ్మలేదు అని మా అమ్మ మా నాన్న పోయి నా కొడుకు క్లాస్ చెప్తాడని 10 కాలేజీలల్లో అడిగినరు. నాకు తెలియదు. అయితే మా నాన్న కొంచెం ఓపెన్ ఉంటాడు, ఫ్రెండ్లీ ఉంటాడు నాతోని. మా అమ్మ చెప్పలేదు కానీ మా నాన్న ఒక రోజు వచ్చి చెప్పిండు, అరే వదిలేరా ఈ ఫీల్డ్ని, ఆపర్చునిటీ ఇచ్చేటట్టు లేరు, మంచి ఏదైనా చేసుకుందాం, కావాలంటే మళ్ళీ మనమే ఇన్స్టిట్యూట్ పెడదాం, మనమే గ్రో అవుదాం, ఈసారి పెద్దగా పెడదాం, ఈసారి 50 లక్షలు ఖర్చు పెట్టి పెడదాం అని మా నాన్న వచ్చని. ఏమైంది ఇంకొంచెం టైం నాకంటే మా నాన్న చెప్పింది. ఒకరోజు మా అమ్మ మా నాన్న కాలేజ్ పోతే, ఆ కాలేజ్ పేరు చెప్పాను నేను, కాలేజ్ పోతే అంట మా అమ్మ అడిగింది, మా కొడుకు మంచి చెప్తాడు, వానికి క్లాస్ ఒక సెషన్ ఇవ్వండి, ఒక డెమో కన్నా ఛాన్స్ ఇవ్వండి, ఒక 10 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి అని అంటే అక్కడ ఆ ప్రిన్సిపల్ అన్నాడంట, ఎవరండి మీరు, ఎట్లొచ్చిండ్రు లోపలికి, మా కాలేజ్ ఏందో తెలుసా, మీ కొడుకు కోసం మీరు వచ్చి అడగడం ఏంది, మేము అట్లా ఎవరికి పడితే వానికి ఇయ్యం ఛాన్స్, మా కాలేజ్ లోపలికి అడుగు కూడా పెట్టలేదు, ఎవరు పడితే వాళ్ళు, అసలు ఎట్లా వచ్చిండ్రు మీరు, అయినా మీ కొడుకు ఎందుకు ఇస్తాం, ఎందుకు ఇస్తాం, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి ఇస్తాం, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తాం, మా కాలేజ్ ఇట్లాంటి కాలేజ్ కాదు అని అన్నది. మా అమ్మ మస్తు సెన్సిటివ్ పాపం, అంటే మస్తు డైనమికే, కాకపోతే ఎవరన్నా మొహం మీద అట్లా మాటలంటే కొంచెం ఏడుపు వస్తుంది కదా. మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు, మా నాన్న చెప్పింది నాకు తెలియదు అంతవరకు, నీళ్ళు వచ్చినాయంట. మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు వస్తే మా అమ్మ ఒక మాట అన్నదంటాడా, ఇది మా నాన్ననే చెప్పిండు, సరే ఇవ్వకండి, సెషన్ ఇవ్వకండి, కానీ రేపు పొద్దున ఒక రోజు వస్తుంది, మీరే మౌన్కి ఫోన్ చేసి 1 గంట సేపు మా పిల్లలకు సెషన్ తీసుకోండి అని ఫోన్ చేస్తారు. మౌన్కి అప్పుడు టైం ఉండదు, మావాడు అప్పుడు చెయ్యడు, సారీ చెప్తాడు మావాడు, ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్ చెయ్య అంటాడు మావాడు అని మా అమ్మ అన్నదంట. నిజం చెప్తున్నా, గాడ్ ప్రామిస్ నా లైఫ్ని మార్చేసిన రోజు. అప్పటి వరకు వీళ్ళకు నా మీద అంత నమ్మకం ఉందని నాకు తెలియదు, వీళ్ళకి కాదు, ప్రతి అమ్మ నాన్నకి మీ మీద అంతే నమ్మకం ఉంటుంది, బయటపడరు, అంతే నమ్మకం ఉంటుంది. బయటికి మనోళ్ళే కదా అని కొంచెం తక్కువ మాట్లాడుతుంటారు అంతే. మీరు లైఫ్లో ఏదో ఒక రోజు ఆ లెవెల్లో సెట్ అవుతారని వాళ్ళు చచ్చిపోయేంత వరకు నమ్ముతూనే ఉంటారు. అండ్ అది నిజమైనప్పుడు ఉంటుంది చూడు, వాళ్ళకి ఎంత సంతోషం అవుతుందో పక్కన పెట్టు, వాళ్ళకి సంతోషం అవుతుందని నీకు తెలిసినప్పుడు నీకు సంతోషం అవుతుంది చూడు, చెప్పలేము తెలుసా, చెప్తున్నా కదా, ఏ ప్లెజర్ కూడా అంత సంతోషం ఇవ్వదు, ఏ ప్లెజర్ కూడా, ఏ సినిమా, ఏ స్పోర్ట్, ఏ లవర్ కూడా అంత ప్లెజర్ ఇవ్వలేదు. అంత ప్లెజర్ నీ ప్రొఫెషనల్ సక్సెస్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఇంతవరకు చెయ్యని కాలేజ్లో అది ఒకటే ఉంది. నేను టాప్ 10 కాలేజెస్లో నేను మా తమ్ముడు మేము ఇంతవరకు ఒక్క సెషన్ కూడా చేయని కాలేజ్ ఏదన్నా ఉందంటే అది అదే. వాళ్ళు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కాల్ చేస్తూనే ఉన్నారు. నేను ఖాళీగా కాల్ మీద కాల్ వేసుకొని ఇంట్లో క్రికెట్ చూస్తున్నప్పుడు కాల్ వచ్చినా నాకు, నేను బిజీ ఉన్నా, ఈసారి మీ కాలేజ్ చేయలేననే చెప్పిన, లైఫ్ లాంగ్ ఈసారి మీ కాలేజ్ చేయలేననే చెప్తాను నేను. ఎందుకంటే అది చెప్పేటప్పుడు నాకు ఒక సంతోషం అవుతుంటుంది. నేను విలన్ అయి ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఒక ఈగో ఉంటుంది, అది పోదు ఎక్కడికి. అది కదా లైఫ్. మరి అంటే నేను ఎందుకు చెప్తున్నా తెలుసా, ఇట్లాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో జరగనంత వరకు కసి రాదు, కానీ జరగాలని నేను కోరుకోను. జరిగింది అనుకొని కసి తెచ్చుకొని లైఫ్లో సక్సెస్ కండి. సక్సెస్ అయితే మజానే వస్తుంది, సక్సెస్ అయితే లైఫ్ మజా వస్తుంది. సో సక్సెస్ కండి, మస్తు సెటిల్ కండి. మనం ఎప్పుడన్నా రేపు పొద్దున మళ్ళీ కలిసినప్పుడు, మనం ఎప్పుడైనా నాంపల్లి ఎగ్జిబిషన్లను లేకపోతే ఎక్కడన్నా కలిసినప్పుడు హాయ్ హలో అని చెప్పుకుందాం. అప్పుడు మీ షోల్డర్స్ హై ఉండాలి,
మీ మొహంలో నవ్వుండాలి, మీ లైఫ్ మీ కళ్ళలో కనపడాలి. ఇంతకంటే అద్భుతమైన లైఫ్ ఎవరిదన్నా ఉంటుందా అనే గర్వం మీ లోపల ఉండాలి. అప్పుడు హాయ్ హలో చెప్పండి, నాకు బాగా సంతోషం అవుతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ have a really great life. Stay healthy and stay happy forever. I'll close up with one quotation which I always love to say. చాలా చిన్న కొటేషన్, మంచి కొటేషన్. ఇదొకటి చెప్తా, మా బుక్లో ఉంటుంది. సో దిస్ ఇస్ సంథింగ్ ఐ వుడ్ సే అండ్ ఐ వుడ్ క్లోజ్ ఇట్ దెన్. ఇట్ గోస్ సంథింగ్ లైక్ దిస్. ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురిని పిలిచి మాట్లాడిస్తే గిఫ్ట్ ఇస్తామని చెప్పండి, లేకపోతే ఈ స్పీచ్కి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక చిన్నది చెప్తా, తర్వాత ఐ టెల్ యూ సంథింగ్. బట్ I quotation, I don't know whether I could recollect it or not, but this is something which will be suitable to all of your lives. It goes something like this. మందులో ఉంటుంది ఆ కిక్కు, చిందులో ఉంటుంది ఆ కిక్కు, విందులో ఉంటుంది ఆ కిక్కు, 10 మందిలో ఉంటుంది ఆ కిక్కు. ఒక్కసారి ఆలోచించి చూడు, నీకు నువ్వు నచ్చడంలో ఉంటుంది కిక్కు, నీ వాళ్ళు నిన్ను మెచ్చడంలో ఉంటుంది కిక్కు, పుట్టడంలో ఉంటుంది ఆ కిక్కు, తిట్టడంలో ఉంటుంది ఆ కిక్కు, డబ్బుని దాచిపెట్టడంలో ఉంటుంది ఆ కిక్కు, దమ్ము కొట్టడంలో ఉంటుంది ఆ కిక్కు. ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు, నువ్వు కనే కలలల్లో ఉంటుంది కిక్కు, కలలు నెరవేర్చుకునే కలలల్లో ఉంటుంది కిక్కు. 100లో నడిపే కారులో ఉంటుంది ఆ కిక్కు, కారు నడుపుతూ నువ్వు తాగే బీరులో ఉంటుంది ఆ కిక్కు, బీరులు దొరికే బారులో ఉంటుంది ఆ కిక్కు, బారుకు వెళ్ళే నీ తీరులో ఉంటుంది ఆ కిక్కు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, చుట్టూ ఉన్న ఈ లోకంలో ఉంటుంది కిక్కు, నీలో ఉన్న నీ లోకంలో ఉంటుంది కిక్కు. నువ్వు చేస్తున్న తప్పుల్లో ఉంటుంది ఆ కిక్కు, తప్పుల వల్ల నువ్వు పడే తిప్పల్లో ఉంటుంది ఆ కిక్కు. నువ్వు చెప్పుకునే గొప్పల్లో ఉంటుంది ఆ కిక్కు, గొప్పల వల్ల నీకు అవుతున్న అప్పుల్లో ఉంటుంది ఆ కిక్కు. ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు, ఒక్కసారి నీ వాళ్ళ వైపు చూడు, వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందంలో ఉంటుంది కిక్కు. ఆ ఆనందానికి కారణం నువ్వే అవ్వడంలో ఉంటుంది కిక్కు. అందుకే కిక్కు కిక్కు అంటూ మందు చుక్కల చిక్కుల్లో చిక్కుకోకుండా నా నలుగురికైనా నచ్చిపోదాం, మనలో ఉండే మన మనసునైనా మెచ్చిపోదాం, నలుగురికి మంచిని పంచుతూ మంచిని పెంచుతూ ఒక మంచి మనిషిలానే చచ్చిపోదాం.